ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవక బృందం ఇండియా అబ్రాడ్లో ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ ఉదయకాలపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. మహాపరిశుద్ధ, మహాగౌరవ, మహోన్నతుర, వినయగాల వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నవాడా, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గత పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం మీరు కాపాడి భద్రపరిచి సంరక్షించిన విధానం బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కరోనా దినాల్లో నా ప్రభా ఆయా కుటుంబాలు నా తండ్రి మీరు అనుగ్రహిస్తున్న కాపుదలను బట్టి, సంరక్షణ బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఎంతమంది కరోనా బారిన పడి నా ప్రభా ట్రీట్మెంట్ తీసుకున్నారు, కనికరించండి, స్వస్థపరచండి. హోమ్ క్వారంటైన్లో ఉన్న బిడ్డలు కనికరించండి, స్వస్థపరచండి. వైరల్ ఫీవర్ ద్వారా భయాందోళనకు గురి అయినారు, వారిని మీరు కనికరించినప్పుడు స్వస్థపరచండి. ఇళ్ళకి అద్దెలు కట్టలేక, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు కట్టలేక, ఫైనాన్స్ కంపెనీలో ప్రభావ బ్యాంక్స్లో లోన్లు కట్టలేక ఎంతమంది నప్పుడు తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, కనికరించండి ప్రభా. చేతి పనులు లేక, ఉద్యోగాలు లేక, జీతాల్లో కోత విధించబడి అనేక రీతులుగా ప్రభా ఆవేదన గురి అయినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నేర్చుకుంటున్నాను. త్వరలోనే ప్రభావ ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడినట్లు తండ్రి మీ కృపను అనుగ్రహించండి. వ్యాక్సిన్ త్వరగా నా ప్రభావ రిలీజ్ అవ్వడానికి, అందరికీ అందుబాటులో రావడానికి సహాయం దయచేయమని నేర్చుకుంటున్నాను. ఎంతమంది ఆ రీతిగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నా ప్రభావ వేదానుభవిస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, పరీక్షించండి. మీ అద్భుత హస్తాన్ని వారి మీద ఉంచవలసింది వేడుకుంటున్నాను. ఆత్మస్వేచ్ఛ కలిగి మేమందరూ ఆరాధించినట్లుగా నా ప్రభావ మీ అనుమతిని, మీ సహాయం అర్థిస్తున్నాం ప్రభా. దయతో అలాంటి పరిస్థితులు మీరు మాకు కలుగు చేయమని నీ పాదపద్మాల దగ్గర కూర్చున్నాను. లాక్డౌన్ నాటి నుంచి నేటి వరకు ప్రార్థనా టీవీ వారు ప్రతి ఆదివారం ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ రికార్డ్ చేస్తూ టెలికాస్ట్ చేస్తున్న కారణం బట్టి ప్రార్థనా టీవీ యాజమాన్య సిబ్బందికి ప్రత్యేకమైన దీవెన అనుగ్రహిస్తూ వారి యొక్క పరిచయం మరింతగా విస్తృతపరచబడినట్లుగా నీ కృపను పొడిగించండి. ఈ ఉదయకాలం ఇండియా అబ్రాడ్లో ఆత్మీయులు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఆశీర్వాదం దయచేయమని, ఈ ఉదయకాలపు ఆరాధన సందేశం ద్వారా మీరే సంధిస్తూ సంవిస్తారమైన దీవెన అనుగ్రహిస్తూ ఘనత, మహిమ, ప్రభావం పొందుకోనమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మీ గృహాల్లో ఉంటాడుగానే దయచేసి మీ చేతుల్లోనికి ఈ సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకాన్ని కలిగి ఉండాలని, కలిసి మాతో కలిసి పాడుతూ ప్రభుని స్తుతించి కీర్తించి గణపరచవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 134వ పాట ఒక పల్లవి చరణం పాడుకుందాం. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి, సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై, కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గముల యందు, గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గముల యందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. అలాగే 128వ పాట, పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు. జీవిత యాత్రలో సాగి వచ్చిదివి ఇంతవరకు నాకు తోడై ఉండి, జీవిత యాత్రలో సాగి వచ్చిదివి ఇంతవరకు నాకు తోడై ఉండి. ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా, ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా, నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి.
పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. అలాగే 550వ పాట సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 550వ పాట ప్రేమ యేసుని ప్రేమ అనే పాట పాడుకుందాం. ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నతమైన ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ. లోకములు మారినను మారని ప్రేమ, లోకములు మారినను మారని ప్రేమ. సంద్రములు చల్లార్చని యేసుని ప్రేమ, చంద్రములు చల్లార్చని యేసుని ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ. 770వ పాట సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 770వ పాట ప్రభు యేసుని కృపలోన సాగించేద నా పనిని. ప్రభు యేసుని కృపలోనా సాగించెద నా పనిని, ప్రభు వాక్యము ప్రకటించుచు అప్పగించెద ప్రభు పనిని, ప్రభు వాక్యము ప్రకటించుచు అప్పగించెద ప్రభు పనిని. ప్రభు యేసుని కృపలోనా ఎందరో సోదరులు యేసుని ఎరుగక, ఎందరో సోదరులు యేసుని ఎరుగక, సన్నిధికి రాలేక చేజారుతుంటిరిగా. నా ప్రభువా నాకిమ్ము ఆత్మల వేదన, నా ప్రభువా నాకిమ్ము ఆత్మల వేదన. ప్రభు యేసుని కృపలోనా సాగించెద నా పనిని, ప్రభు వాక్యము ప్రకటించుచు అప్పగించెద ప్రభు పనిని, ప్రభు వాక్యము ప్రకటించుచు అప్పగించెద ప్రభు పనిని. చివరిగా 794వ పాట పదండి పోదాం, పదండి పోదాం క్రీస్తుని శిష్యులాముగా. పదండి పోదాం, పదండి పోదాం క్రీస్తుని శిష్యులముగా, గీతాములు పాడి గీతాములు పాడి జయ జయ నాదముతో. పదండి పోదాం, పదండి పోదాం క్రీస్తుని శిష్యులముగా, గీతాములు పాడి గీతాములు పాడి జయ జయ నాదముతో. నాగటిపై చేయి వేసి నేను వెనుక తిరిగి చూడనెన్నడు, నాగటిపై చేయి వేసి నేను వెనుక తిరిగి చూడనెన్నడు. క్రీస్తు సేవ పొలములో దున్నుకుంటూ సాగి వెళ్ళేదన్, క్రీస్తు సేవ పొలములో దున్నుకుంటూ సాగి వెళ్ళేదన్. పదండి పోదాం, పదండి పోదాం క్రీస్తుని శిష్యులముగా, గీతాములు పాడి గీతాములు పాడి జయ జయ నాదముతో. పదండి పోదాం, పదండి పోదాం క్రీస్తుని శిష్యులముగా, గీతాములు పాడి గీతాములు పాడి జయ జయ నాదముతో. దయచేసి మీ గృహాల్లో ఉండగానే మీరున్న స్థలంలో లేచి నిలబడి ఉండగా ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం 116వ కీర్తన 1వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా నా మొరను
నా విన్నపములను ఆలకించున్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుతిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేస్తున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచుతుని. నేను మిగుల బాధపడిన వాడును. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించిడి. ప్రార్థన చేస్తున్నాం. జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ 116 కీర్తన అనుసరించి ఉదయకాలం మీ మహిమ ఔన్నత్య గుణగణాలు మేము గుర్తించినట్లు, స్తుతించినట్లు తగిన సహాయం దయచేయమని, అల్పుడును అయోగ్యుడును కనికరించని, మరుగుపరచని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. 116 కీర్తన మొదటి వచనం నుంచి 19వ వచనం వరకు సమరైజ్ చేసి మనం ఒక టైటిల్ ఇవ్వడానికి, నామకరణం చేయడానికి ప్రయత్నం చేస్తే, లవ్ ద లార్డ్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్. లవ్ ద లార్డ్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్. దేవుడు చేసిన కార్యములను బట్టి దేవుణ్ణి ప్రేమించుట. మొదటి వచనంలో, ఐ లవ్ ద లార్డ్ బికాజ్ హీ హాజ్ హర్డ్ మై వాయిస్ అండ్ మై సప్లికేషన్స్. యెహోవా నా మొర్రను, నా విన్నపములను ఆలకించున్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుతున్నాను. కీర్తనకారుడు అంటున్నాడు, ఎందుకు నేను ఆయన ప్రేమిస్తున్నానంటే, బికాజ్ హీ హాజ్ హర్డ్ మై వాయిస్ అండ్ సప్లికేషన్స్. నా మొరను, నా విన్నపములను ఆయన ఆలకించిన వాడు గనుక నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను. రెండవ వచనం ఉన్నాడు, బికాజ్ హీ హాజ్ ఇన్క్లైన్డ్ హిజ్ ఇయర్ టు మీ. ఆయన నాకు చెవియొగ్గాడు. దేర్ఫోర్ ఐ విల్ కాల్ అపాన్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. దేర్ఫోర్ ఐ విల్ కాల్ అపాన్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టేదను. ఎంతకాలము దేవుణ్ణి కనుక స్తుతించాలి, ఆరాధించాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, ఆయన కొరకు సాక్షిగా జీవించాలి, ఆయన సువార్త ప్రకటించాలంటే కీర్తనకారుడు ఇస్తున్నటువంటి స్పందన ఏమనగా, యాజ్ లాంగ్ యాజ్ I live, I call upon the Lord as long as I live. I worship the Lord as long as I live. I will be a living testimony as long as I live. I will proclaim the gospel of living Jesus Christ as long as I live. నేను జీవించినంత కాలం కూడా ఆయన స్తుతిస్తాను, ప్రార్థిస్తాను, సాక్షిగా జీవిస్తాను, నేను సువార్తని ప్రకటిస్తాను. సాధారణంగా క్రైస్తవ వివాహాల్లో పెళ్లి ప్రమాణాలు చెప్పిస్తుంటారు. మ్యారేజ్ రిజిస్ట్రార్గా పాస్టర్ గారు పెళ్లి కొడుకుని ఇంకా పరస్పర ప్రమాణాలు చేస్తున్నప్పుడు, నీవు వీడికి ఎంతకాలం ప్రేమిస్తావు అంటే, వ్యాధి అందును, ఆరోగ్యమందును, కష్టమందును, సుఖమందును, నష్టములు, లాభములు అన్నింటిలో నేను ప్రేమిస్తాను, నీకు లోబడి ఉంటానని వీరి పరస్పర ప్రమాణాలు చేస్తున్నప్పుడు, ఎంతకాలం నువ్వు ఆమెను ప్రేమ, హౌ లాంగ్ యూ లవ్ హర్ అని అంటే, ఇప్పుడు ఏం చేశావు ఆమెతో అంటే, ప్రమాణం చేశానంటాడు. ఈ ప్రమాణం ఎంతకాలం ఉండాలని కోరుకున్నావు అంటే, లైఫ్ టైం, జీవితకాలం. ఆమె కూడా, హౌ లాంగ్ యూ వాంట్ టు ఒబే టు యువర్ హస్బెండ్. నీ భర్త గారికి ఎంతకాలం నువ్వు ఇదే చూపించడానికి ఇష్టపడుతున్నావమ్మా అని అంటే, పెళ్లి కుమార్తె అంటుంది, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. నేను జీవించినంత కాలం. చివరికి పాస్టర్ గారు అంటారు, మరణం తప్ప మరెవరిని కూడా వీరిని వేరు చేయడానికి వీలు లేదు. లైఫ్ టైం
వర్డ్స్, జీవిత కాలానికి సంబంధించిన ప్రమాణాలు. ఇక్కడ కీర్తనకారుడు కూడా నేను జీవించినంత కాలం నా ప్రభువుని ప్రేమిస్తాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను, సాక్షిగా జీవిస్తాను, నేను సువార్తని ప్రకటిస్తున్నాను. కారణం ఏమనగా వారి యొక్క పెళ్లి కుమారుడు వారి యొక్క ప్రయాణము జీవితకాలం. ప్రభు యేసుక్రీస్తు కనుక మరణాంతరం ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రభు మనతో ఉంటాడు. భూమి విడిచిన తర్వాత వీఆర్ గోయింగ్ టు బి ద లార్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిరంతరం నిత్యం మన ప్రభుతో ఉండబోతున్నాం. మరణాంతరం కూడా మహిమానంతుడు దేవుడు, ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతుంది దేవుడు కనుక ఆయనతో మనము జీవితకాలము ఆయన ఆరాధికులుగా ఉండాలని, ఆయన ప్రకటనకర్తలుగా ఉండాలని, ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని అని దేవుని వాక్యను బట్టి ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. 5వ వచనం, ద లార్డ్ ఈజ్ గ్రేషియస్ అండ్ రైచియస్, అవర్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. 9వ వచనం, ఫర్ యూ హ్యావ్ డెలివర్డ్ మై సోల్ ఫ్రమ్ డెత్, మై ఐస్ ఫ్రమ్ టియర్స్ అండ్ మై ఫీట్ ఫ్రమ్ ఫాలింగ్. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, ద లార్డ్ హ్యాస్ డెలివర్డ్ మై సోల్ ఆర్ లైఫ్ ఫ్రమ్ డెత్, నా దేవుడు మరణము నుండి నా ప్రాణమును తప్పించేవాడు. రెండవదిగా, ద లార్డ్ డెలివర్డ్ మై ఐస్ ఫ్రమ్ టియర్స్, కన్నీటి నుంచి నా కన్నులను తప్పించేవాడు. మూడవదిగా, ద లార్డ్ డెలివర్స్ మై ఫీట్ ఫ్రమ్ ఫాలింగ్, జారి పడకుండా నా పాదములను తప్పించేవాడు. 3 విషయాలు మనం గమనిస్తున్నాం. మొదటి విషయంలో, మరణం నుండి నా ప్రాణమును లేక ఆత్మను తప్పించున్నావు అని కీర్తనకారుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. ఈ దినమున సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. రాజైన హిజ్కియా ఆయుష్ పొడిగింది, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడిన తర్వాత కృతజ్ఞతాభావంతో అన్నాడు, ఈ దినమున ఆన్ దిస్ డే యాజ్ ఎ లివింగ్ బీయింగ్, సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. రెండవ మరణం నుండి అంటే ఆత్మను తప్పించే దేవుడు. మొదటి మరణము భౌతికమైనది, ఆ ప్రాణాపాయం నుంచి ప్రాణాన్ని దేవుడు పొడిగించాడు కనుక ఈ దినమున సజీవుడై నేను నిన్ను స్తుతిస్తున్నానని హిజ్కియా భక్తులు అంటూ ఉంటే, రెండవ మరణం నుండి ఆత్మను తప్పించే దేవుడు. పాపాత్మురైన వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ రాళ్ళ చేత కొట్టబడుతుండగా ప్రభువు అడ్డుకున్నప్పుడు ఆమె 2 రకాలుగా రక్షించబడింది. ఒకటి, ఆమె భౌతికమైనటువంటి రక్షణ కలిగింది, రాళ్ల బారిలో ఆమె శవం కాకుండా ఆమె ప్రాణము జీవము పొడిగించబడింది. రెండవదిగా, ఆమె రాళ్ల గుట్టలో శవంగా మారుంటే పాపములో చనిపోయింది కనుక పాపములో పట్టబడి చనిపోయిన ఆమె ఆత్మ పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోయి ఉండేది అని. ఆ విధంగా ప్రభువు మన శరీరాన్ని, ప్రాణాన్ని, జీవాన్ని ఆయన పొడిగించే దేవుడు మాత్రం కాకుండా, రెండవదిగా మన ఆత్మను నేరుగా నరకానికి వెళ్ళిపోకుండా పాపక్షమాపణ అనుగురించి పరలోకాన్ని దేవుడు మనల్ని పాలిభాగస్తున్న చేస్తున్న కారణాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఎవరు ఈ రెండవ మరణానికి పాత్రులు, అగ్నిగుండానికి ఎవరు పాత్రులు అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఈ రెండవ మరణం ఎవరికి సంప్రాప్తం అవుతుంది అని ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అవిశ్వాసులకి రెండవ మరణం ఉన్నది అగ్నిగుండము, పాతాళము. విశ్వాసులకి పరలోకం ఉన్నది, పరవశించే అనుభవం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, దేర్ ఇస్ నో కాండమ్నేషన్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షావిధియు లేదు. శిక్షావిధి నుంచి తప్పించబడ్డాం. కారణం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో శిక్షణ భరించి తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనము విమోచించబడిన వారము, ప్రభువుని ఆరాధించే అనుభవంలోనికి నడిపించబడిన వారము. రెండవ భాగముగా, కన్నుల నుండి నా కన్నులను తప్పించున్నాడు.
హీ హ్యాస్ డెలివర్డ్ మై ఐస్ ఫ్రమ్ టియర్స్. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించున్నాడు. కన్నీళ్లను పన్నీరుగా మార్చేవాడు. కంటి నుంచి కన్నీరు వస్తుంది. కొన్ని సందర్భాల్లో వేదన, బాధ, దుఃఖం ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది. సమస్యలు, సంఖ్యలు ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది. కన్నీళ్లను పన్నీరుగా మార్చేవాడు. కన్నీటికి కరిగిపోయే దేవుడు, కన్నీటికి కదిలిపోయే దేవుడు. పాపాత్మురాలు పరిసయ్యుడైన సీమోను ఇంట ప్రభువైన యేసుక్రీస్తుండగా పాపాత్మురాలు వచ్చినది మొదలుకొని కూడా ఆమె కన్నీళ్లు విడుచుతూ పశ్చాత్తాపడి, తన పాపవిషయంలో పశ్చాత్తాపడి కన్నీళ్లతో ప్రభు పాదాలను కడిగినప్పుడు ఆమె క్షమాపణ పొందుకున్నట్లుగా సంభవాన్ని ఆమె జీవితం మారిపోయింది. హన్నా కన్నీరును తుడిచాడు. సమూయేలుని బహుమానంగా దేవుడు అనుగ్రహించాడు. హిజ్కియా కన్నీరును తుడిచాడు. దేవుడు తన ఆయుష్ని పొడిగించాడు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచున్నాను, నేను నీ ప్రార్థన అంగీకరించున్నాను అని కన్నీరు తుడిచి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. మూడవ విషయంగా జారి పడకుండా నా పాదములను తప్పించున్నాడు. హీ హాజ్ డెలివర్డ్ మై ఫీట్ ఫ్రమ్ ఫాలింగ్. జారిపోయే పరిస్థితుల నుంచి దేవుడు నా పాదమును తప్పించున్నాడు. కీర్తనకారుడు కీర్తన 73:17. ఆసాపు ఎంతో ఆయాసవుతున్నాడు, అక్కస్తున్నాడు. కారణం ఏంటంటే నేను యథార్థవంతుడిగా ఉన్నాను, నీతిమంతుడిగా ఉన్నాను. ఈ క్వైర్ పార్టీ లీడర్, బృందగానం, సంగీత బృందం అందరి చేత నేను పాటలు పాడిస్తూ వర్షిప్ లీడర్గా ఉన్నాను. ఆరాధన నడిపించే ఆరాధన నాయకుడిగా నేను ఉండగా నేను నీతిమంతుడిగా ఉన్నా, దేవుని మీద ఆనుకొని ఆధారపడి నేను జీవిస్తున్నా. నేనైతే కష్టాల్లో ఉన్నాను, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, శ్రమంలో ఉంటున్నాను. కానీ వాళ్ళైతే వాళ్ళనగా అవిశ్వాసులు, భక్తిహీనులైతే, లోకస్తులైతే పచ్చగా ఉన్నారు. వాళ్ళు దొంగతనాలు చేస్తున్నా, మోసాలు చేస్తున్నా, అవినీతికి పాల్పడుతున్నా, లంచాలు తీసుకుంటున్నా, వాళ్ళు అక్రమమైన సంబంధాలు కలిగి ఉన్నా, వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నా, దోపిడీలు చేస్తున్నా, వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నా ఎదుగుతున్నారు. వారు పచ్చగా ఎదుగుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఇక నేనైతే ఇక్కడ వేదన అనుభవిస్తున్నాను. దేవుని మీద ఆనుకొని ఆధారపడుతూ ప్రాస్పరిటీ, నాకు ఈ లోకంలో గొప్ప ప్రగతి నాకు కలగలేదు అని ఆయాసపడుతున్నాడట. వారిని చూచి వ్యసనపడుతూ ఆయాసపడుతూ చివరికి అనుకున్నాట, నేను పరిశుద్ధమైన దేవుని మందిరంలోకి వెళ్ళి వారి అంతము అనగా అవిశ్వాసులు, భక్తిహీనుల అంతముని గురించి ధ్యానించాలని వెళ్ళాడట. చూడండి 73వ కీర్తన 17 ఆసాపు, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతముని గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండను. ఆసాపుకి ఆయాసము కలుగుతుందండి. ఎవరు చూసినప్పుడు? అవిశ్వాసుల ప్రవర్తన చూసినప్పుడు, వాళ్ళ ప్రగతిని చూసినప్పుడు, పురోగతిని చూసినప్పుడు, అన్యాయస్తులు దేవునికి అవిధేయులుగా జీవించిన వారి ప్రగతిని చూస్తున్నప్పుడు అతను ఆయాసంతో నింపబడినట్లుగా. 73వ కీర్తన 18 నిశ్చయముగా నీవు వారిని కాలుదారు చోటనే ఉంచున్నావు. దే ఆర్ అన్ ద పొజిషన్ ఆఫ్ స్లిపరీ. జారిపోయే స్థితిలో నీవు వారు ఉంచావు. వాళ్ళు అలాగనే పాపములోనే వాళ్ళు జారిపోతే వాళ్ళ ఆత్మలు పాతాళం వెళ్ళిపోతాయి అని అంటూ కింద అంటున్నాడు. 73వ కీర్తన 23 అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను. ఐ ఆమ్ సేఫ్ ఎట్ యూ. నేను నీ వద్ద నేను క్షేమంగా ఉన్నాను. నా కుడి చేయి నీవు పట్టుకున్నావు. యూ హ్యావ్ కాట్ మై హ్యాండ్. నువ్వు నా కుడి చేతి పట్టుకున్నావు. ఎంత అద్భుతమైంది. నేను జారిపోకుండా నా పాదములను నువ్వు తప్పించిన దేవుడు, అరచేతిలో చెక్కుకున్న దేవుడి, తల్లి అయిన మరుచును కానీ నేను నిన్ను మిరువను అని సెలవిచ్చినావు, విడువను ఎడబాయని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు. ఆయాసం తీరిపోయిందండి, ఆయాసం తీరిపోయింది, ఆవేదన తీరిపోయింది. దేవుని హస్తాల్లో భద్రపరచబడున్నాను, నేను దేవుని చెంత ఉన్నాను అనే సత్యాన్ని గుర్తెరిగిన తర్వాత ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు అని ప్రభువును స్తుతిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. కీర్తనలు 40వ కీర్తన 2వ నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. పందిని బాగా కడిగి దానికి అలంకరణ చేసి బోరలో గంటలు కట్టి ఒక చైన్ కట్టి బందర్ రోడ్లో షికారుకు తీసుకెళ్తుంటే రోడ్డు మీద మురుగు గుంట కనబడితే అది చేతిలో ఉన్న చైన్ వదిలించుకొని అమాంతంగా మురుగు గుంటలో మునిగి ఆనందిస్తుంది. కానీ పావురాన్ని బలవంతంగా ముంచితే అది వదిలించుకొని, బలవంతంగా మురికిలో ముంచితే వదిలించుకొని కొలంలోనికి వెళ్ళి జలకాలాడి ఎత్తైన స్థలము పర్వతం మీద, కొండ మీద అది నిలుస్తుంది, ఆనందిస్తుంది. పంది లాంటి జీవితాలని
ప్రభు అయిన యేసుక్రీస్తు పావురముగా మార్చే దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాలు తన రక్తంలో కడిగి శుద్ధీకరించి ఆయన పావురములాగా మార్చిన స్థితిని బట్టి కనుక నేను కొత్త పాట పాడకుండా ఉండగలనా? పాప బురదలో నుంచి కనుక దేవుడు నన్ను పైకి లేవనెత్తాడే, పరిశుద్ధుడిగా తీర్చాడు, నీతిమంతుడు ఇచ్చాడు. ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా ఉండగలనా? నా నోట దేవుడు ఒక నూతన గీతాన్ని ఉంచాడు. నా నోట కొత్త పాట నా యేసు ఇచ్చెను, ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గ వెలుగులోన నడిపించెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమందు నన్ను నిలువ పెట్టెను. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా. 12వ వచనం, 116 కీర్తన 12వ వచనం. వాట్ షల్ ఐ రెండర్ టు ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్ టువర్డ్ మీ? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించెదను? ఆయన చేసిన ఉపకారాలకి నేను ఏమి చెల్లించాలి అని ప్రశ్న వేసుకుంటుండగా మీకా గ్రంథకర్త 6వ అధ్యాయం 6వ వచనం, ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుణ్ణి దర్శించును. జీవము గల దేవుని, మహోన్నతుని దేవుని నేను దర్శించడానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో ఎలా వెళ్తాను అని తను ప్రశ్న వేస్తున్నాడు. 1 సమూయేలు 9వ అధ్యాయం 6వ వచనం. కీషు కుమారుడు బెన్యామీను గోత్రికుడైన కీషు కుమారుడైన సౌలు తన తండ్రి యొక్క గార్ధవాను వెతుకు రావడానికి పనివాడితో వెళ్తున్నప్పుడు అతను తిరుగు ప్రయాణం విసిగిపోయి ఇక గాడిదలు మనకు దొరకు, తిరిగి వెళ్ళిపోదామని తన పనివాడితో అంటుంటే ఆ పనివాడు అంటున్నాడు 9వ అధ్యాయం 6వ వచనం, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగానుడు, అతడు ఏమి చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గము మనకు తెలియచేయనేమో, అతను ఎందుకు వెళుదాము రండి అని చెప్పాను. 7వ వచనం, అందుకు సౌలు మనం వెళ్ళినడలా ఆ మనిషికి ఏమి తీసుకుని పోదాము, వట్టి చేలతో ఎలా వెళ్తాం దైవజనుడి దగ్గరికి? మనము సమాచారం కోసం వెళ్తున్నాము, సహాయం కోసం వెళ్తున్నాము, మనం వట్టి చేలతో ఎలా వెళ్ళగలం అని ప్రశ్న వేస్తున్నాడు. 8వ వచనంలో, వాడు అనగా పనివాడు సౌలుతో, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియచెప్పినందుకై ఆ దైవజనునికి ఇత్తును అనను. మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, దహన బలులు ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేలాది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషము కలుగు చేయనా? నేను ఏ విధంగా ఆయన్ని సంతోషపెట్టగలను? ఏమి తీసుకుని వెళ్ళి ఆయన్ని నేను దర్శించగలను? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. 51వ కీర్తన 16వ వచనంలో కీర్తనగాడు అంటున్నాడు, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఎన్నో పొట్టేళ్ళని, గొర్రెల్ని, మేకల్ని బలి అర్పించడానికి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి రాజు అంటున్నాడండి, ఏమి కోరితే అలాంటి బలులు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను, కానీ నువ్వు బలిని కోరువాడు కాదు. 17వ వచనం, విరిగిన నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. లార్డ్ యూ విల్ నెవర్ నెగ్లెక్ట్ ద బ్రోకెన్ హార్ట్, లార్డ్ యూ విల్ నెవర్ నెగ్లెక్ట్ ద బ్రోకెన్ హార్ట్. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. కీర్తనగాడు అంటున్నాడు, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. టు ఒబీడియన్స్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట వినుట విశ్వాస జీవితంలో శ్రేష్టమైనది.
బలి అర్పణ ప్రాథమికమైనది కాదు. మొదటగా దేవుని మాట, ఆ తర్వాత మన అర్పణ దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమా పిల్తును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమా పిల్తును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించేదరు. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించేదరు. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతురు. నీవు చేసిన ఉపకారములకు నా హృదయ మార్పింతును. నా హృదయ మార్పింతును. 116 కీర్తన 15వ వచనం. ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్ ఈజ్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. దేవుని ద్వారా ఆరోగ్యవంతులైన భక్తుల మరణమే ఆయన దృష్టికి విలువ కలదని రాయబడలేదు. దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి భక్తులు, విశ్వాసులు, సేవకురాండ్రు వారెవరైనా సరే కొన్నిసార్లు దేవుడు అనారోగ్యాన్ని అనుమతించి దేవుడు తన యొక్క బిడ్డలను తన సన్నిధికి పిలుచుకుంటాడు. కొంతమంది భక్తులు, విశ్వాసులు, సేవకురాండ్రు కొన్నిసార్లు అనారోగ్యంలో చనిపోయారు దేవుడు అనుమతించగా. కొంతమంది యాక్సిడెంట్ గురై దేవుని సేవకులు, భక్తులు చనిపోయారు. బస్సు యాక్సిడెంట్, కారు యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్, ఫ్లైట్ విమాన ప్రమాదం, అగ్ని ప్రమాదాలకు గురై కొంతమంది దేవుడు అనుమతించగా భక్తులు చనిపోయారు. కొంతమంది జబ్బు చేసి మంచంలో ఉండి తీసుకొని చనిపోయారు. మరికొంతమంది క్యాన్సర్ ద్వారా చనిపోయి ఉండొచ్చు. కొంతమంది హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ డెడ్. కొంతమంది ఊపిరితిత్తుల సమస్య, ఊపిరి ఆగిపోయి చనిపోయి ఉండవచ్చు. కొంతమంది ఈ మధ్య లాక్డౌన్ పీరియడ్లో కరోనా, కోవిడ్ బారిన పడి చనిపోయారు. గొప్ప దైవ సేవకులు ఏమి, సంఘ పెద్దలేమి, విశ్వాసులేమి, ఆత్మీయులు కొంతమంది ప్రభు పిలుపులు అనుకున్నారు. దేవుడు అనుమతించగా వారు ఈ లోకాన్ని విడిచిపోయారు. వారు మరణించారు, చనిపోయారు. దేవుని సెలవు లేక దేవుని బిడ్డలకు మరణము సంప్రాప్తము కాదు. డెత్ ఈజ్ న్యాచురల్ ఆర్డర్. మరణము అనేది సహజ సిద్ధమైంది. ఇట్ ఈస్ సర్టెన్, అది ఖచ్చితం. డెత్ ఈజ్ సర్టెన్, హెల్ ఈజ్ సర్టెన్ అండ్ హెవెన్ ఈజ్ సర్టెన్. మరణము కూడా ఖచ్చితమైంది. కారణం ఏమనగా నరకము కూడా ఖచ్చితమైంది. అవిశ్వాసులకి నరకము ఖచ్చితమైంది. విశ్వాసులకి పరలోకము, దేవునితో సంబంధం, సహవాసం కలిగిన విశ్వాసులు చనిపోతే వారికి పరలోకము వారికి ఖచ్చితమైంది. హెవెన్ ఈజ్ సర్టెన్. ఆది సంఘములో యేసు ప్రభు శిష్యులు హతసాక్షులు అయిపోయారు. పేతురుని తిరగేసి సిలువ వేశారు. శిష్యుడైన యోహానుని పద్మసు ద్వీపంలో ఒంటరిగా వదిలిపెట్టారు. ఎటు చూసినా సముద్రమే. హీ వాజ్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద హ్యూమన్ సొసైటీ. మానవ సమాజం నుంచి వేరు చేశారు. కానీ మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ పద్మస్ ద్వీపంలో ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడు. యాకోబుని ఖడ్గంతో చీల్చారు. కొంతమంది భక్తులను, దేవుని సేవకులను, మిషనరీస్ని, శిష్యులను చెట్టు కట్టేసి కింద మంట పెట్టి సజీవంగా దహనం చేశారు. శిష్యుడైన తోమ భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించగా అనేక మంది అన్యులు ప్రభువును అంగీకరించి ధనులుగా తీర్చబడిన నేపథ్యంలో అతను తరమబడి బల్యాల చేత పొడవబడి హి హస్ బికమ్ మార్టియర్, హతసాక్షి అయిపోయాడు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు. స్టెఫను దేవుని సువార్త ప్రకటిస్తుండగా రాళ్లతో కొట్టి చంపబడుతున్న పరిస్థితులు హతసాక్షి అవుతుండగా పరలోకంలో తండ్రి కుడిపార్శ్వను కూర్చున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు లేచి నిలబడి స్వాగతాన్ని పలికాడు. కొంతమంది ఆరోగ్యంతంగా ఉండి మాట్లాడుతున్నాడండి, సడన్ గా మంచం మీద కూర్చొని మాట్లాడుతున్నాడు, ఒరిగిపోయాడు, చనిపోయాడు. రాత్రి నిద్రపోయాడు, ప్రశాంతంగా నిద్రపోయాడు, ఉదయాన్నే లేవదు. ఎంత మంచి మరణం అండి. తీసుకోకుండా, శ్రమ అనుభవించకుండా, బాధపడకుండా, ఎవరితో చేయించకుండా ఎంత చక్కటి మరణం అండి. మరణం ఆరోగ్యవంతంగా వచ్చినా, చనిపోయినా, ఒకవేళ అనారోగ్యం చేత యాక్సిడెంట్లు పాలై శ్రమలు అనుభవించి నిందలు, హింసలు కలిగి ఒకవేళ ఏ రకముగా హతసాక్షులైనా సరే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. కారణం ఏమనగా దే హ్యావ్ హోప్ ఇన్ ద లార్డ్. వారు ఇక ఏ విధంగా ఏ మరణం ఏ రూపంలో వచ్చినా, వారు ఏ విధంగా చనిపోయినా వారికి ఉన్న నిరీక్ష ఏంటంటే వారు నిరంతరం నుంచి ప్రభుత్వం ఉండబోతున్నారని గొప్ప అనుభవం. ఎంత అద్భుతమైంది. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో ఉన్న అడవి జాతి ప్రజలు, అనాగరికులు, క్యానిబల్స్, నరమాంస భక్షకులు.
క్యానిబల్స్ హ్యావ్ బికమ్ క్రైస్ట్ సెంటర్డ్ పీపుల్. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో ఉన్న అడవి జాతి ప్రజలు నరమాంస పక్షులకి దేవుని యొక్క సువార్త జ్యోతిని వారికి వెలిగించాడు. ఆయన ఒత్తిలా కాలిపోయాడు. వారి యొక్క బ్రతుకుల్లో గొప్ప మార్పుని వారు పొందుకున్నారు. చివరికి ఆయన ట్యూబర్కులోసిస్ భయంకరంగా క్షయవ్యాధి కలిగి చనిపోయాడు. అడవుల్లోనే చనిపోతే ఈ వార్త విక్టోరియా మహారాణి, గ్రేట్ బ్రిటన్ అధినేత అయినటువంటి క్వీన్ విక్టోరియా మహారాణికి వినబడినప్పుడు వెంటనే షీ హాజ్ సెంట్ ఎ డెలిగేషన్ టు రిసీవ్ ద బాడీ ఆఫ్ డేవిడ్ లివింగ్స్టన్ టు ద రాయల్ సిమెట్రీ. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాజులు, రాణులు, యువరాజులు, యువరాణులు ఎక్కడ సమాధి చేయబడతారో ఆ రాయల్ సెమెట్రీలో డేవిడ్ లివింగ్స్టన్ యొక్క శవం ఉండి అక్కడ సమాధి చేయబడాలని ఆమె కోరుకుంటూ ఓ డెలిగేషన్ పంపించింది. రాయబార వర్గం వాళ్ళు వచ్చి అడవి నాయకులతో అంటున్నారు, అడవి ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్నారు, లేదు ఆయన మా కోసమే తప్పించాడు, మా కోసమే ఒత్తిలాగా కరిగిపోయాడు, మమ్మల్ని వెలిగించాడు, ఆ దేవుని ప్రేమ అంటే ఏంటో మాకు తెలియజేశాడు. మేము నరమాంస పక్షులు కానీ నరావతారిగా ఉన్న ఆ దేవుని యొక్క ప్రేమను మేము తెలుసుకోగలిగాం. లేదు ఆయన బాడీని ఇవ్వడానికి వీల్లేదు, ఇక్కడే పాతి పెట్టాలంటుండగా చివరికి కనుక ఆ డెలిగేషన్ వచ్చినటువంటి నాయకులు అంటున్నారు, కనుక మీరు మహారాణి యొక్క ఆజ్ఞ మేము ఇక్కడికి శిరస్సు వహించి ఆజ్ఞాపత్రాన్ని తీసుకుని వచ్చాం, అలక్ష్యం చేయడానికి వీల్లేదు అని మాట్లాడుతుండగా వెంటనే ఇక అడవి నాయకుడికి పరిశుద్ధాత్ముడు చక్కని ఆలోచించాడు. అదేమంటే ఆయన గుండె మా కోసం కొట్టుకుంది. ఆయన గుండె చప్పుడు, డేవిడ్ లివింగ్స్టన్ యొక్క గుండె చప్పుడు, ద హార్ట్ బీట్ ఆఫ్ డేవిడ్ లివింగ్స్టన్ ఈజ్ ఫర్ ద క్యానిబల్స్. ఆఫ్రికాలో ఉన్న అడవి ప్రజల కోసం, అనాగరికుల కోసం, నరమాంస పక్షుల కోసం ఆయన గుండె చప్పుడు. తప్పించాడు ఆయన. అన్నాడు, ఆ గుండెని వేరు చేయండి, ఈ భూమిలో పాతండి, మిగతా భాగాన్ని కుట్టేసి మిగతా శరీరాన్ని మీరు ఇంగ్లాండ్ తీసుకుని వెళ్ళండి. అలాగే ఆ గుండెను తీసేశారు. డేవిడ్ లివింగ్స్టన్ ఇక ఆ గుండెను అక్కడ పాతి పెట్టారు. మిగతా భాగాన్ని తీసుకువెళ్ళారు. విక్టోరియా మహారాణి కోరిన మేరకు సువార్త జ్యోతిని తీసుకుని వెళ్ళి అనేక మందిని వెలిగించినట్టండి. ఆ డేవిడ్ లివింగ్స్టన్ ఆనంద చేస్తూ గౌరవిస్తూ భక్తుడి యొక్క మరణము దేవుని దృష్టికి విలువగలింది. అంత మాత్రం కాకుండా మహారాణి ఇక విక్టోరియా కూడా గుర్తించింది. ఎడాపెడా ఎక్కడ పడితే అక్కడ ఆయన సమాధి చేయబడడానికి వీలేదని ఆయన శవాన్ని తీసుకుని వచ్చి రాజులు, రాణులు సమాధి చేయబడి రాయల్ సిమెట్రీలో ఉంచినట్లుగా యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. ఏ విధంగా ఒకవేళ మరణించినప్పటికీ కూడా దేవుని దృష్టిలో విలువగా ఎంచబడిన విషయాన్ని మనం గుర్తిస్తూ ప్రభుని స్తుతించాలి. 116 కీర్తన 17-18 ఐ విల్ ఆఫర్ టు యూ ద సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఐ విల్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నేను నీకు కృతజ్ఞత అర్పించదును, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దోస్ హూసోఎవర్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి సేవ్డ్. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడుదురు. మన ప్రార్థనా టీవీ ప్రారంభించడానికి సుధాకర్ గారికి దేవుడు ఇచ్చినటువంటి క్యాప్షన్, మూలవాక్యం, ప్రేరణకు కలిగినటువంటి ఈ వాక్యము రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారెవరో వారు రక్షణ పొందుదురు, రక్షింపబడుదురు. హూసోఎవర్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షల్ బి సేవ్డ్. ఎంత అద్భుతమైంది. 18వ వచనం ఐ విల్ పే మై వోస్ టు ద లార్డ్ నౌ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ హిస్ పీపుల్. 18వ వచనం నేను ఆయన ప్రజలందరి ఎదుట దేవునికి నేను మొక్కుబడులు చెల్లిస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం నీవు మొక్కుకొన్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకు ఉండుటయే మేలు. అనగా నీవు మొక్కుకున్న దాన్ని నీవు చెల్లించాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. 19వ వచనం చూస్తే ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ ద లార్డ్స్ హౌస్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ యూ ఓ జెరూసలేం ప్రైజ్ ద లార్డ్. యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు మొక్కుబడులు చెల్లించేదను, యెహోవాను స్తుతించుడి. హన్నా మొక్కుబడి చేసుకుంది. దేవుడిచ్చిన బిడ్డ పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను షిలోహులో దేవుని మందిరంలో యాజకుడైన ఏలీకి అప్పగించడానికి మొక్కుబడి చేసుకొని ఆ మొక్కుబడిని నెరవేర్చినట్లుగా మనం దేవుని వాక్యం నుంచి గుర్తిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో ఈ 116వ కీర్తన అనుసరించి ఇక్కడికి ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని లవ్ ద లార్డ్ ఫర్ వాట్ హి హస్ డన్. ప్రభువు చేసిన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమించినట్లుగా, ఆయన స్తుతించినట్లుగా, ఆయన ఆరాధించి కీర్తించినట్లుగా, ఘనపరచినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీరున్న స్థలంలో దయచేసి 2-3 ఉండగా మీ కుటుంబంలో ఒక 10 నిమిషాలు వ్యక్తిగతంగా ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా మీకు సమయం ఇవ్వబడుతుంది. దయచేసి ఏకీపించండి.
వ్యక్తిగతంగా మీ గృహాల్లో ఉండి ప్రభువుని స్తుతించి ఆరాధించి అందరికీ ప్రభునామములో వందనాలు. ఒకసారి దయచేసి మీరు స్థలంలో లేచి నిలబడినట్లయితే యాజ్ ఎ కార్పొరేట్ బాడీ లెట్ us గివ్ థ్యాంక్స్ unto the Lord, worship the Lord. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ఆరాధన చేద్దాం, కీర్తిద్దాం. లెట్ us love the Lord and worship the Lord for what he has done for us. మన కొరకు ప్రభువు జరిగించిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. కీర్తనకారుడు అన్నాడు, ఐ విల్ టేక్ ద కప్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ప్రైజ్ ద లార్డ్. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను ప్రభువును స్తుతిస్తాను, ఆరాధిస్తానని. నీ రక్తములో నన్ను కడిగితివి, పరిశుద్ధుని చేతివి. నీ రక్తము నాకై కార్చితివి, నీ ప్రాణముని చితివి. నీ రక్తములో నన్ను కడిగితివి, పరిశుద్ధుని చేతివి. నీ రక్తము నాకై కార్చితివి, నీ ప్రాణముని చితివి. ఏమి తునయా నీ ప్రేమకు సాటిగను, నా రక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతజ్ఞతలన్. నా రక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతజ్ఞతలన్. నీ సన్నిధిలో నన్ను చేర్చితివి, నీ ప్రేమను తలపు. నీ గాయపు నీడలో దాచితివి, నీ ప్రేమము చూపితివి. ఏమి తునయా నీ ప్రేమకు సాటిగను, నా రక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతజ్ఞతలన్. నా రక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతజ్ఞతలన్. అందరం కూడా చేతులు పైకెత్తి ప్రభువు స్తుతిద్దాం. ఎంత గొప్ప దేవుడి. ధర్మశాస్త్రము దేన్ని చేయదాలకపోయిను, నీ కొరకు నా కొరకు కూడా ప్రభువు యేసుక్రీస్తు ఆయన కనుక రక్షణ కార్యాన్ని ముగించాడు. పరలోక పాలిభాగస్తులుగా దేవుడు మనల్ని చేసుకునే కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేనేమి చెల్లించగలను ప్రభువా, ఏ విధంగా నీ రుణాన్ని తీసుకుంటుంది. నా కొరకల్నియు చేయువాడా, చేసి ముగించినవాడా. నా కొరకల్నియు చేసినవాడా, చేసి ముగించినవాడా. నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దింపితిని యేసయ్యా. నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దింపితిని యేసయ్యా. నిన్నే సదా నా ముందు నిలిపేవు యేసయ్యా. నిన్నే సదా నా ముందు నిలిపేవు. నీతోనే ఉండుటయే జీవితమా చేయా, నీ చిత్తం నెరవేర్చుటే హృదయ తపనయ్యా. నా హృదయ తపనయ్యా. జీవాధిపతి యేసయ్యా, మీ కొందరాలు ప్రభా, కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ భూమి మీద ఉండగా నువ్వు మాతో ఉండే దేవుడు ప్రభా, మమ్మల్ని ఆదరించే దేవుడివి, మా పాదములు జారిపోకుండా తప్పించే దేవుడివి, మా కన్నుల నుంచి జారే కన్నీరుని మీరు ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడివి, కన్నీరుని మీరు పన్నీరుగా చేసే దేవుడివి. మరణము నుంచి జీవములోనికి పాప సంబంధంగా మేము అయ్యా అతని చనిపోకుండా పరిశుద్ధులుగా నీతిమంతులుగా మేము అయ్యా నిద్రించడానికి, నీ చేత పిలువబడ్డానికి, మహిమ ప్రవేశం గావించబడినట్లుగా అయ్యా పాతాళము తప్పించిన దేవుడుగా నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన యెహోవాను నేను దర్శింతును. యా మేము కృతజ్ఞతా భావం కలిగి నీ సన్నిధిలో నేను మిమ్మల్ని స్తుతించాలని కారణం నీవు ఉపకారివి ప్రభా, మహోపకారివి. అపవాదిక సాతానుడిక కబంధాస్తాల నుంచి మీరు మాకు విడుదల కార్యం జరిగించిన దేవుడి. పాపము నతడిలో అయా అతని ప్రభావితులమైన మా జీవితాలు అయా ఇతరుల్ని దేవుని చెంతకు నడిపించినట్లుగా
ఇతరుల్ని ప్రభువు తట్టు తిప్పినట్లుగా, ఇతరుల్ని ప్రభావితులుగా, ఇతరులకి మేము ప్రభావితులుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు ప్రభువా, నీ వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు. ఈ 116 కీర్తన అనుసరించిన తండ్రి అయ్యా, మీరు అయ్యా జరిగించిన ఆ మహా ఉన్నతమైన ఆ రక్షణ కార్యాన్ని బట్టి, విశ్వాసుల పట్ల మీరు శ్రేష్టమైన తలంపులను బట్టి మీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు అయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ విధం చేతనన్నా అయ్యా మీ రుణాన్ని మేము తీర్చలేం ప్రభా. కలువరిశిలులో మా కొరకు చేసిన బలియాగం, చెల్లించిన మూల్యం, చిందించిన పవిత్రమైన రక్తం ద్వారా అనుగ్రహించబడి అమూల్యమైన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఇండియా అబ్రాడ్లో ఉన్న ఆత్మీయులు, ఆన్లైన్ వర్షిప్లో పాల్గొన్నటువంటి ఆత్మీయుల సమక్షంలో నీకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. ఉదయకాలం దేవుని వాక్యం అందించిన ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు పాస్టర్ పవన్ కుమార్ గారు, వారికి ఒంగోలులో సంఘ పరిచర్య ఉంది. హగ్గై ఇన్స్టిట్యూట్లో వారు టీచింగ్ ఫ్యాకల్టీ, రిసోర్స్ పర్సన్గా తెలంగాణలో మరి ఆంధ్రాలో ప్రభు కృపలో వాడబడుతున్నారు. తెలంగాణ ఏరియాకి వారు ఇన్ఛార్జ్ ఉన్నారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ మరి ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబంలో వారు సభ్యులుగా ఉంటూ వారు అందిస్తున్న స్వచ్ఛతమైన సేవలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ ఉదయకాలం దేవుని వాక్యం అందించవలసిందిగా దైవజనులు పాస్టర్ పవన్ కుమార్ గారి ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని అప్పగిస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంగమా, మరొక పునరుద్ధాన దినమందు మనమందరం కలిసి దేవుని ఆరాధించడానికి మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అలాగే నన్ను నిలవబెట్టినటువంటి విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు ఆపాదిస్తుంటున్నాను. అలాగే ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మన సంఘ కాపరి అబ్రహాం సుధాకర్ గారికి, సంఘ సభ్యులకును, సంఘ నాయకులకును, మరి వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తూ దేవుని యొక్క మాటల్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ రోజు కొరకైనటువంటి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. హగ్గై గ్రంథము, పాత నిబంధన గ్రంథంలోని హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి వచన భాగాల్ని నేను చదివి వినిపిస్తాను. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడు నాకు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియచేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పోనిరి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడివచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలు పెట్టిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి మనల్ని దీవించినట్లుగా ఒక నిమిషం తలలు వంచి మనం ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, దయామయుడా, ప్రేమామయుడా, కృపామయుడా, ఈ నామానికి వందనాలు తెలియజేస్తుంటున్నాము. ఈ యొక్క ఉదయారాధనలో ప్రభా ఈ రకంగా మేమందరము చేరి ఆయన అతను నిన్ను స్తుతించే గణపరిచేటువంటి అవకాశము, నీ వాక్కులను ధ్యానించేటువంటి అవకాశము మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. అయా తండ్రి ప్రభా, ఎన్నిక లేని వాడినటువంటి నన్ను నిలవబెట్టుకొని తండ్రి ప్రభా, మరి నాయన ఈ యొక్క వాక్కులను ప్రచురపరచడానికి మీరు నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. నా మాటలు కాదు ప్రభా, నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి నీ స్వరమును బిడ్డలకు వినిపింప చేయమని, మీ నామానికే మహిమా ఘనత ప్రభావాలు తద్వారా తెచ్చుకొనుమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, మరి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను క్రైస్తవ సమాజానికి తెలియచేయాలని ఆశపడుతున్నాను. 1968వ సంవత్సరము హగ్గై ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు జాన్ ఎడ్మండ్ హగ్గై గారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఆయన 1968వ సంవత్సరంలో మరి హగ్గై ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి ఈ రోజుకి 188 దేశాలలో
75 సంవత్సరాలుగా ఈ యొక్క పరిచర్యను మరి ఆయన కొనసాగించడం జరిగింది. భారతదేశంలో దాదాపు ఇది 33వ సంవత్సరము మరి రన్ అవుతూ ఉంది. సో నిన్నటి దినాన మరి నవంబర్ 18 ఉదయకాల సమయమందు వారు ప్రభు పిలుపునందుకొని వారు మహిమ ప్రవేశం చేశారు. కనుక క్రైస్తవ సమాజానికి ఇది తీరని లోటు. కనుక మరి అతని కుటుంబం కోసం, విడబడిన కుటుంబం కోసం, పరిచర్య కోసము క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని మీకు తెలియజేస్తుంటున్నాను. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, మరి మీ సంఘ ప్రార్థనలో మరి వీటిని జ్ఞాపకం చేసుకొని మరి వారి కుటుంబానికి ఆదరణ కలుగునట్లుగా మీరు మరి అందరూ ప్రార్థించగలరని మనవి చేస్తుంటున్నాను. మరి యాదృచ్ఛికంగా మరి నేను పాస్టర్ గారు మరి ఈ సండే మీరు వాక్యం బోధించాలి ఆన్లైన్లో అన్నప్పుడు మరి నేను 2 పాత నిబంధన గ్రంథంలోని 2 పుస్తకాలని ధ్యానం చేయడం జరిగింది. మొట్టమొదటిది ఓబద్యా గ్రంథము, రెండవది హగ్గై గ్రంథము. సో ఫైనల్గా ప్రార్థన చేసుకొని హగ్గై గ్రంథాన్ని నేను ఫైనల్ చేసుకోవడం జరిగింది. హగ్గై అనేటువంటి నామము మరి హగ్గై ఇన్స్టిట్యూట్లో నేను కూడా ఒక పార్ట్గా ఉన్నందుకు, ఒక పార్ట్నర్గా నేను ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతూ ఉంటున్నాను. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంత గొప్ప పరిచర్యలో నన్ను కూడా దేవుడు మరి పాలిభాగస్తునిగా చేసి నడిపిస్తూ ఉన్నాడు. మరి ఫ్యాకల్టీగాను, అలాగే తెలంగాణ రాష్ట్రానికి మరి అక్కడ వరంగల్ ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతటికీ కోఆర్డినేట్ చేస్తూ మరి ఆంధ్రలోనూ అనేక ప్రాంతాలలో వాడబడుతూ దేవుడు నిలబెట్టుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలోని కనుక మనం రాగలిగితే ఇక్కడ రాయబడుచున్నటువంటి మాటల్ని మనం చూస్తే దీని యొక్క చరిత్రను మనం కొంచెం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఈ చరిత్ర మనం చూడాలి అంటే మరి ఎజ్రా గ్రంథంలోనికి మనం వెళ్ళాలి. ఎజ్రా గ్రంథం మొదటి 5 వచనాలు. ఇప్పుడు మీరు వెళ్ళే అవసరం లేదు, కానీ నేను క్లుప్తంగా దాని విషయాలు నేనన్నీ మీకు తెలియచేస్తాను. ఎజ్రా గ్రంథం మొదటి 5 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చదవండి. మరి సమయం లేదు కనుక నేను క్లుప్తంగా మీకు ఆ యొక్క చరిత్రను మీకు తెలియజేస్తాను. ఎజ్రా గ్రంథంలో దీని యొక్క పూర్వపరాలు అన్నీ కూడా హగ్గై గారు ప్రవచించక ముందు మరి ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అక్కడ రాయబడినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మరి బబులోనుకు చెరలోనికి మరి వెళ్ళేటువంటి సమయంలో యెరూషలేములో నెబుకద్నెజర్ రాజు మరి యెరూషలేముపై దండెత్తి మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారందరినీ కూడా మరి వారు చెరలోనికి తీసుకుని వెళ్ళినటువంటి సందర్భం అది. సో ఆ సమయంలో మరి వారు చెరలోనికి వెళ్ళారు. చెరలోనికి వెళ్ళిన తర్వాత దానియేలు గారు మరి ముందే దేవుడు చెప్పాడు, 70 సంవత్సరాలు మీరు బబులోను చెరలో ఉంటారనేటువంటి విషయాన్ని దేవుడు వెల్లడించాడు. కనుక మరి ఆ విషయాలన్నింటినీ కూడా దానియేలు గారు గుర్తుంచుకొని, దానియేలు గారు దేవునికి అతి సమీపంగా జీవిస్తున్నటువంటి విధానాన్ని, అలాగే దానియేలు గారి ద్వారా షడ్రకు, మేషకు, అబేద్నెగో ద్వారా మరి వారి ద్వారా దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు నెబుకద్నెజర్ కాలంలో జరిగినట్టు మనందరికీ తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ. కానీ మరి దానియేలు గారు 70 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఆయన ప్రార్థన చేసినట్టుగా 9వ అధ్యాయంలో, దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సో ఈ రకంగా ఆయన ప్రార్థన చేసిన తర్వాత అప్పటికి 70 సంవత్సరాలు అయిపోయింది. వారు చెర నుంచి మరి విడిపించడానికి రావాలి. అప్పటి వరకు మరి ఆ యెరూషలేముకు మరి రాజుగా ఉన్నటువంటి దావీదు సంతానమైనటువంటి రాజుగా ఉన్నటువంటి దావీదు సంతానంలో మనవడైనటువంటి ఒకరు మరి రాజుగా ఉన్నారు. ఆయన చేసినటువంటి మరి ఆ దేవునికి అయిష్టమైన పనులను బట్టి బబులోను రాజ్యానికి, బబులోను చెరకు వెళ్ళవలసి వచ్చింది. తిరిగి దేవుడు జెరుబ్బాబేలు అనేటువంటి ఒక గవర్నరు మరి అప్పుడు చెరలో ఉన్నప్పుడు జెరుబ్బాబేలు మరి ఈ యొక్క దేవుని ప్రజల పట్ల, ప్రజల యొక్క మరి ప్రతినిధులుగా గవర్నర్గా జెరుబ్బాబేలు గారు ఉన్నారు. అలాగే యాజకునిగా యెహోషువ ఉన్నట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఆ సమయంలో మరి కోరేషు రాజుగా, పారసీకపు రాజుగా ఆయన వచ్చాడు. బబులోను రాజ్యం అంతా కూడా అంతరించిపోయింది. తర్వాత మరి పారసీకపు రాజుగా కోరేషు మరి ఆధిపత్యంలోనికి వచ్చిన కారణం చేత కోరేషు రాజుకు ఒక
మరి ఆలోచన వచ్చింది. ఆయన ఏంటంటే అన్ని మతాలను ఆయన ప్రోత్సహిస్తూ ఎవరి గుళ్ళు వారు కట్టుకోండి, ఎవరు మరి ఆరాధించేటువంటి దైవాన్ని వారు ఆరాధించండి అనేటువంటి స్వేచ్ఛను ప్రజలకు మరి వారు ఇచ్చినట్టుగా కోరేషు రాజు ఇచ్చినట్టు మనం ఇక్కడ చరిత్రలో చూడగలం. అందులో భాగంగా మరి చెరపట్టబడినటువంటి మరి ఆ యూదులందరూ కూడా ఇశ్రాయేల్ నుంచి యెరూషలేము నుంచి చెరపట్టబడి వచ్చినటువంటి యూదులందరినీ కూడా కోరేషు రాజు ఏం చేశాడంటే ఆ దేవాలయం నుంచి ఆ రోజు తీసుకొచ్చినటువంటి వస్తువులన్నింటినీ, విలువైన వస్తువులన్నింటినీ కూడా మరి గవర్నర్ అయినటువంటి జెరుబ్బాబెలును అలాగే యెహోషువ యాజకుడైనటువంటి యెహోషువను పిలిపించి మరి వారికి ఇవన్నీ కూడా అందచేసి కొంత డబ్బును అందచేసి మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి యెరూషలేము వెళ్ళి మీరు దేవాలయాన్ని కట్టుకోండి అని ఆయన మరి వారికి చాలా డబ్బును అలాగే మరి వస్తువులన్నింటినీ యెరూషలేము దేవాలయంలో వారు దోచుకొచ్చినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఇచ్చి పంపడం జరిగింది. ఆనాడు వారు 47,000 మంది తిరిగి వెనక్కి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే మరి వెళ్ళారు 7 నెలల్లో మరి వారు చకచక ఏం చేశారంటే మొట్టమొదటిగా వారు బలిపీఠం కట్టారు. ఇచ్చినటువంటి డబ్బులతో బలిపీఠాన్ని కట్టారు. మరి బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించడం ప్రారంభించారు. 7 నెలల్లో బలిపీఠం కట్టి ప్రారంభించారు. తర్వాత 3 నెలల తర్వాత మరి ఆలయానికి పునాది వేశారు. ఆలయానికి పునాది వేసినప్పుడు వృద్ధులందరూ కూడా బహుగా విలపించారట. ఎందుకనంటే అయ్యో ఇక్కడ ఇంత పెద్ద దేవాలయం ఉండేది, మరి రాజులు వచ్చి మరి యొక్క చెరకు ముందు అంతా నాశనం చేశారు, మళ్ళీ మరి ఆలయం మరి కట్టబడతా ఉంది అనేటువంటి ఒక బాధ, ఒక ఇంత బాధ, ఆలయం కూలింది అనేటువంటి బాధ. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి యవనస్తులు తర్వాత మిగతా వారందరూ కూడా సంతోషిస్తున్నారు. మా హాయంలో తిరిగి మేము దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం అన్నటువంటి ఒక సంతోషము వారిలో నెలకొని ఉన్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ చరిత్రలో చూడగలము. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ గవర్నర్స్, అప్పుడు ఉన్నటువంటి గవర్నర్స్ ఏం చేశారంటే డబ్బు నెల నెల కోరేషు గారు పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆలయం కట్టడానికి డబ్బు ఒకసారి పంపింది సరిపోదు, నెల నెల ఆయన పంపిస్తూ ఉన్నాడు. పంపిస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నర్స్ ఏం చేశారంటే ఒక ఆలోచన వారు చేశారు. ఈ డబ్బంతా కూడా మందిరాన్ని కడితే వీరందరూ కూడా చక్కగా మందిరాన్ని కట్టుకొని వీరు చక్కగా ఇక్కడ అంతా స్థిరపడిపోయి రాజు మీద తిరుగుబాటు ఏమన్నా చేస్తారేమో, లేకపోతే రాజు మీదకి యుద్ధానికి వస్తారేమో, రాజుగారు ఇచ్చినటువంటి స్వేచ్ఛను వీరు తిరుగుబాటుగా మార్చుకొని వీరు మరి ఆ రాజుగారికి వ్యతిరేకులుగా తయారవుతారేమో అనేటువంటి ఒక ఆలోచనతో వీరు ఏం చేశారంటే ఆ డబ్బునంతా కూడా ప్రజలకు పంచడం ప్రారంభించారు. మందిరాన్ని కట్టడం కాదు కానీ ప్రజలకు పంచుతూ మీరు ఇల్లు కట్టుకోండి, మీరు హాయిగా సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మందిరాన్ని మీరు కొన్ని రోజులు ఆపండి అన్నటువంటి ఉద్దేశంతో వారు చేసినప్పుడు వారు చక్కగా తింటున్నారు, తాగుతున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వారు ఇండ్లు వారు కట్టుకొని వారు జీవిస్తున్నటువంటి సమయం అది. దాదాపు మందిరాన్ని ఎంతకాలం ఆపారంటే 16 సంవత్సరాలు మందిరము పునాది వేసి అలాగే అట్టిపెట్టి వచ్చినటువంటి డబ్బంతా కోరేషు రాజు పాపం ఆయన పంపిస్తానే ఉన్నాడు. పంపించినటువంటి డబ్బంతా కూడా వీరు మరి తమ ఇళ్లకు తమ యొక్క మరి వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటూ వారు ముందుకు సాగుతూ ఉంటున్నారు. అదే మాట మనకు హగ్గై గ్రంథంలో మరి 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. దేవుడు సెలవిస్తుంటున్నాడు హగ్గై ద్వారా. మరి దేవుడు ఈ మాటను ఆయన పలుకుతూ ఉంటున్నాడు. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అంటున్నాడు దేవుడు. సో దేవుని మందిరాన్ని ప్రారంభించవలసినటువంటి మీరు దేవుని మందిరాన్ని కట్టడానికి కోరేషు ద్వారా మరి డబ్బును కూడా నేను సమకూరుస్తూ ఉంటున్నప్పుడు మరి అతనికి మంచి మనసు ఇచ్చి ఆలయం నిర్మించడానికి అతడు మిమ్మల్ని పంపిస్తే మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే మరి మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మందిరమేమో పాడై అక్కడ ఉంది, పునాదులు వేసి ఆపేశారు, 16 సంవత్సరాలు అయింది. మీరు మాత్రం ఈ 16 సంవత్సరాల్లో సరంబి వేసినటువంటి గృహాల్లో నివసిస్తున్నారు. సరంబి వేసినటువంటి గృహాలు అంటే అర్థం ఏంటంటే డెకరేటెడ్ హౌసెస్. చక్కగా ఇండ్లన్నీ కూడా మరి డెకరేషన్తో నిర్మించుకొని, ఈనాడు మనం ఇళ్ళ నిర్మాణం చూస్తుంటే మరి ఒళ్ళు గొగురు పుడుతుంటుంది. కొన్ని ఓన్లీ మరి లోపల ఉన్నటువంటి ఈ యొక్క సీలింగ్కే దాదాపు 2 నుంచి 15 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు నేను చూసినటువంటి ఇళ్లలో. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారేమో నాకు తెలియదు. తక్కువలో తక్కువ 2 లక్షలు, ఎక్కువలో ఎక్కువ నేను చూసినటువంటి మరి ఇళ్లలో దాదాపు 15 లక్షల వరకు ఓన్లీ పిఓపి వర్కే.
ఎంత డిజైన్లో, ఎన్ని డిజైన్లో, కళ్ళు చెమర్చేటువంటి డిజైన్స్, ఇళ్ళు ఒక బయటి రూపు, ఆ యొక్క షేప్స్, తర్వాత ఎలివేషను, మరి కొన్ని లక్షల రూపాయలు పెట్టి మరి దాన్ని అలా కట్టుకుంటున్నారు. ఆనాడు కూడా అలాగే కట్టుకున్నారేమో దేవుని యొక్క డబ్బుతో, కోరేష్ రాజు పంపిస్తున్నటువంటి డబ్బుతో. ప్రియమైన సంఘమా, ఈనాటి మన పరిస్థితి ఎలాగుంది? దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి అవసరతలు మనం అన్నీ కూడా మరి పక్కన పెట్టి సంఘ నాయకులుగా, సంఘ సభ్యులంగా మనము ఆ అవసరతలను తీర్చడానికి బదులు మన గృహాల్లో మరి అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నామేమో, మన గృహాలను నిర్మించుకుంటున్నామేమో, మన గృహాలు మరి అధికంగా దాని మీద వెచ్చించి డబ్బునంతా మరి వృధా చేస్తున్నామేమో మన సొంత అవసరం కొరకు. ఆనాడు మరి ఈ ప్రజలు కూడా, దేవుని ప్రజలు కూడా ఆనాడు అదే చేస్తున్నారు. సరంబి వేసినటువంటి గృహాలలో, ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అంటున్నాడు దేవుడు. ఇది సమయమా అంటున్నాడు. మరొక మాట అంటున్నాడు, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మన ప్రవర్తన ఎలాగుంది ఈ రోజున ప్రపంచమంతా కూడా దాదాపు 8 నెలలుగా కరోనా అనేటువంటి మరి ఒక చిన్న అది పురుగు అనటానికి లేదు, అది ఎలాంటి వైరస్ ఇంతవరకు శాస్త్రజ్ఞులు కనిపెట్టలేనటువంటి పరిస్థితి. సో అలాంటి వైరస్తో ప్రపంచమంతా గడగడలాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో ఏమైనా మార్పు కనపడుతుందా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయం అందు. ఆయన హగ్గయి ద్వారా మాట్లాడుతున్నాడు. అది ఆనాడు వర్తించింది, ఈనాడు మనకు ఈ యొక్క ఆయన వాక్కు మనకు వర్తిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని, ఆలోచింపజేస్తున్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. సో నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకో. ఏమైనా నీ ప్రవర్తనలో మార్పు ఉందా? కరోనాకు ముందు, కరోనా తర్వాత, కరోనాలో ఏమైనా నువ్వు మార్పు చెందావా? నీ మనసులో ఏమైనా మార్పు వచ్చిందా? వారు అంటున్నారు, ప్రభువు చెప్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయించినను ఆకలి తీరకై ఉన్నది, పానం చేయించినను దాహం తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసిన జీతం సంపాదించుకున్న జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ఎందుకు ఇలాగ జరుగుతుందో ఒకసారి ఆలోచించారా అంటున్నాడు దేవుడు. సింపుల్గా చెప్తున్నాడు, ఇవన్నీ నేనే చేస్తున్నాను అంటున్నాడు. ప్రియమైన సంఘమా, ఈ మాటలు మనం ఆలోచిస్తుంటున్నప్పుడు మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క జీవితంలో ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ నష్టాలు వస్తున్నాయి, ఎందుకు మరి ఆపదలు వస్తున్నాయి, ఎందుకు ఈ ఒడిదొడుకులు వస్తున్నాయి అంటే మనము సరైన మారు మనసులోనికి ఇంకా రాలేదని అర్థం అన్నమాట. సరైన మారు మనసులోనికి మనం వస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మన పక్షాన ఉంటాడు, ఆయన మన పక్కనే ఉంటాడు. ఎంతటి కష్టాన్నైనా ఆయన మనల్ని అధిగమింపచేస్తాడు. సరైన మారు మనసు లేకపోతే మనము మరి లోకానుసారంగా ఉంటాము. అలాగే అష్ట కష్టాల్లో మరి కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. అధిగమించగల శక్తి మనకు ఉండదు. మనలో సరైన మారు మనసు లేకపోతే ఆ శక్తి మనలోనికి రాదు. ప్రియమైన సంగమా, ఈ మాటల్ని మనం ఆలకించాలి. నా మందిరం మరలి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపాటు చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశము మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతమునకు అనావృష్టి కలగజేసి ధాన్యం విషయంలోను, ద్రాక్షరసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయములలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. దేవుడే సెలవిస్తున్నాడు, ఇదంతా నేనే చేస్తున్నాను. మీరు సరంబు వేసిన గృహాల్లో నివసిస్తూ మంచి డబ్బు వస్తుంది, చక్కగా తింటున్నాం, తాగుతున్నాం, మాకేం కొదవలేదని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఎక్కడ వేసిన గొంగలు అలాగే ఉన్నట్టుగా నా మందిరం పని అక్కడే పెట్టారు. మీరు ఎంజాయ్ చేయడానికి మీరు మరి పూనుకుంటే నేను చూస్తూ ఊరుకోలేనన్నట్టుగా దేవుడు ఈ క్షామాలన్నీ కూడా పుట్టిస్తున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. ఇదంతా కూడా క్రీస్తు పూర్వము 537వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. 520లో హగ్గయి ద్వారా దేవుడు ఈ యొక్క మరి ప్రవచనాల్ని ఆయన మరి జెరుబ్బాబెలుతోనూ యెహోషువతోనూ పలికిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మొదటి ప్రవచనానికి మరి ఎప్పుడైతే హగ్గయి గారు యొక్క ప్రవచనాన్ని ఆయన ప్రవచించాడో, ఇవన్నీ కూడా చెప్పాడో, దేవుడు ఇలాగ చెప్తున్నాడని చెప్పాడో, వెంటనే వారిలో అలికిడి స్టార్ట్ అయింది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని కనుక మనం చూడగలిగితే అక్కడ ఈ మాటలన్నీ కూడా రాయిస్తుంటున్నాడు.
దేవుడు వారు చేసినటువంటి తప్పిదాలని ఎత్తి చూపించాడు ఆయన ప్రవచనంలో, మొట్టమొదటి ప్రవచనంలో. రెండవదిగా మరి ఆయన శాపాన్ని కూడా, ఆయన క్షామాన్ని పుట్టించాడు, శాపాన్ని ఇచ్చాడు. అంటే వచ్చిన జీతం అంతా కూడా చిల్లు సంచిలో వేసినట్టు ఉండడం, పంట అంతా కూడా పోవటం, తర్వాత మిడతలను పంపించడం, పంట అంతా తినివేయటం, నువ్వెంత చేసినా తీరటానికి పంట మిడతలు వచ్చి తినిపోవటం, నాశనమే, అంతా కూడా నాశనమే, క్షామము, ఎక్కడ చూసినా క్షామము. సో ఇవన్నీ చేశాడు. తర్వాత వారు మరి ఒక పశ్చాత్తాపంలోనికి వచ్చారు, కన్ఫెషన్లోనికి వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే మనం చదువుకున్నటువంటి వాక్యము, అక్కడ రాయబడినటువంటి మాట 12వ వచనం, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదా కుమారుడైన ప్రధాన యాజకుడగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి, హగ్గై ఏ మాట అయితే ఈ మాటలన్నీ కూడా దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా చెప్పి ఆయన వారితో ఉన్నప్పుడు వారందరూ ఏం చేశారంటే ఆయనను నెమ్మదిగా పంపించి వారు ఏం చేశారంటే తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. సో వెంటనే వారు ఒక నిర్ణయానికి వారు వస్తూ ఉంటున్నారు. ప్రియమైన సంగమా, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, మన కుటుంబంలో, మన యొక్క సమాజంలో, మన యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మన ఉద్దేశాలని మనమేమైనా మార్చుకుంటున్నామా, మన మనసును మనమేమైనా మార్చుకుంటున్నామా, లేదా మనము మొండిగా ముందుకు సాగుతున్నామా? ఇక్కడ ఈ ప్రజలైతే దేవుని యొక్క మొట్టమొదటి ప్రవచనాన్ని, హగ్గై ద్వారా ప్రవచించబడిన ప్రవచనాన్ని మరి వారు ఆలకించారు, విన్నారు, భయభక్తులు పూనిరి అనేటువంటి, యెహోవా యందు వారు భయభక్తులు పూనిరి అనేటువంటి మాటను అక్కడ రాస్తూ ఉంటున్నారు. సో హగ్గై ప్రవక్త ద్వారా 4 ప్రవచనాలు. ఇది పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఇది 2వ అతి చిన్న గ్రంథం. మొదటి అతి చిన్న గ్రంథం ఓబద్యా గ్రంథం అయితే 2వ అతి చిన్న గ్రంథము మరి హగ్గై గ్రంథము. కేవలం దీంట్లో 38 వచనాలు మాత్రమే ఉంటాయి, 2 అధ్యాయాలే ఉంటాయి. ఓబద్యాలో అయితే 1 అధ్యాయం ఉంటుంది, మరి దాంట్లో 21 వచనాలే ఉంటాయి. సో దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే, హగ్గై గారు మొట్టమొదటి ప్రవచనాన్ని చెప్పగానే వారు స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతున్నారు. ఇది ఇక్కడ గమనించదగినటువంటి విషయం. గతంలో అయితే ప్రవక్తలు ఎన్నో ప్రవచనాలు ప్రవచించినా కూడా మాట వినని జనాంగం, మొండి జనాంగం అని ప్రభువే సెలవిచ్చారు. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. కానీ దేవుడు వారి యొక్క స్థితిగతుల్ని, మరి దేవుడు ఇచ్చినటువంటి శాపాన్ని వారికి గుర్తు చేసినప్పుడు వారు కన్ఫెషన్లోకి వస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన సంగమ, మరి మనం చాలా విషయాలు ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మరి మారు మనస్సు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. 14వ వచనంలో ఏమంటున్నారంటే, వారు భయభక్తులు పూనటం అంటే సామాన్యమైన విషయం కాదు. వారు మరి తమ యొక్క ఆలోచన విధానాన్ని అంతా కూడా మార్చుకున్నట్టుగా మనం ఇక్కడ తెలియజేస్తుంటున్నాం. ఇక్కడ ఒకసారి ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. మారు మనస్సు అనేటువంటి మాటను నేను మరి హైలైట్ చేయాలని అనుకుంటున్నాను. మారు మనస్సు అంటే, మారు మనస్సులో మరి క్షమాపణ దాగి ఉంది, అలాగే పశ్చాత్తాపం కూడా దాగి ఉంది. ఇవన్నీ కలగలిపితేనే మారు మనసులో మార్పు అనేటువంటిది కలుగుతుంది. మన జీవితంలో కూడా మార్పు అనేది ఎప్పటికప్పుడు అవసరము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక మారు మనస్సు నిజమైనటువంటి మరి క్షమాపణ లేదా పశ్చాత్తాపము అనేటువంటిది మరి మనము మరి దేవుని ఎడల మనం చూపెట్టినప్పుడు దేవుడు మనల్ని విడనాడేటువంటి దేవుడు కాదు, ఆలస్యం చేసే దేవుడు కాదు. మనల్ని పట్టుకుంటాడు, మనల్ని పట్టుకొని తన కార్యాన్ని జరిగించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అనేటువంటి విషయాల్ని మనం గమనించాలి. మనం నిజమైనటువంటి పశ్చాత్తాపము, నిజమైనటువంటి క్షమాపణను మనం పొందుకున్నప్పుడు ఎన్ని సమస్యలున్నా వాటిని ఎదిరించే శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనం నిజంగా మరి పశ్చాత్తాపడ్డప్పుడు విధేయత కలిగి మనం జీవిస్తాము. ఇంకా అవిధేయత మరి ఎప్పటికి కూడా మనము చూపెట్టడానికి ఇష్టపడము. నిజమైన పశ్చాత్తాపము మరి మనలో కలిగినప్పుడు మనము దేవుణ్ణి సంతోషపెట్టే పనులను మనము చేస్తాము. ఎందుకంటే మన గమ్యము, దేవుడు మనకిచ్చినటువంటి గమ్యము ముందు ఉంటుంది. కనుక మనం వెనుకకు తిరిగి చూడమిక. మారు మనసు పొందకపోతే తిరిగి వెనక్కి చూస్తాం, లోతు భార్యలాగా. ప్రేమైన సంగమ, ఈ మాటలన్నింటినీ కూడా మనము ఆలకించవలసినటువంటి వారం అంటున్నాం.
అందుకే మరి మనలో పౌలు గారు అంటారు, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో 17వ వచనంలో ఒక మాట అంటాడు. ఆ మాటను బట్టి చూస్తే అక్కడ మరి అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం చేయవలసినవి చాలా మనము చేయలేకపోతుంటాం, కొన్ని చేయకూడనివన్నీ కూడా చేస్తుంటాం. ఎందుకంటే మనలో సరైన మారు మనస్సు లేదు, మనలో ఇంకా పాప స్వభావం ఉన్న కారణం చేత మనము వాటన్నిటిని కూడా చేస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనంలోనికి తీసుకోవాలి. నిజమైనటువంటి మారు మనస్సు అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నప్పుడు నిజమైనటువంటి మారు మనస్సులో మనకు అనేకమైనటువంటి విషయాలు మనకు వెల్లడి అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిజమైనటువంటి మారు మనస్సు మనల్ని ఇంతకుముందు చెప్పాను. మారు మనస్సు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, మరి చాలామంది మారు మనస్సు అంటే కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. కేవలం మనకు సిగరెట్లు తాగే అలవాటు, వ్యభిచారపు అలవాట్లు, లేకపోతే అబద్ధాలు ఆడేటువంటి అలవాట్లు, ఇవి మానుకుంటే చాలు మారు మనస్సు పొందినట్టే అని మనం అనుకుంటున్నామేమో. లేదా మరి తప్పు చేసినప్పుడు దుఃఖపడి అయ్యా నన్ను క్షమించాను అంటే అది మారు మనస్సు కిందికి వస్తుందని మనం అనుకుంటున్నామేమో. ఇలాంటి మరి చిన్న చిన్న వాటితో మనము మారు మనస్సు అని మనం అవగాహన చేసుకొని మనం ముందుకు సాగుతున్నామేమో. కొన్ని విషయాలు ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిజమైన మారు మనస్సు అంటే ఏమిటి? ఈ మారు మనస్సు అర్థం ఇచ్చేటువంటి పదము గ్రీకు పదములో మెటానోనియా అనేటువంటి పదం నుంచి ఈ యొక్క అర్థాన్ని వారు తీసుకున్నారు. దీని అర్థం ఏంటంటే మనస్సును మార్చుకోవటము అనేటువంటి విషయం అని అర్థం. మనస్సును మార్చుకోవటం అంటే కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి బయటికి రావటము, లేదా ఇప్పటి వరకు ఒక ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నాము, ఆ ఉద్దేశాన్ని మనము మార్చుకోవటము, ఆ ఉద్దేశం నుంచి మరొక ఉద్దేశంలోనికి మనము డైవర్ట్ అవటమే మారు మనస్సు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక మనస్సు మార్చుకొనుట అంటే ఉద్దేశాన్ని మార్చుకొనుట. ఇక్కడ హగ్గయిలో మరి ప్రజలు జెరుబ్బాబెలు గారు, అలాగే యెహోషువ గారు, అలాగే శేషించిన జనమంతా కూడా వారు ఏం చేశారంటే యెహోవాను తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనారు. అంటే అప్పటిదాకా వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క లైఫ్ స్టైల్ని వారు పక్కన పెట్టారు, కొత్త లైఫ్ స్టైల్లోనికి వారు ఎంటర్ అయ్యారు. భయభక్తులు పూనారు, భక్తి జీవితంలోనికి అడుగు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని కోసం వారు మరి ముందుకు సాగడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. మన జీవితాల్లో ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాం? డిసెంబర్ 31 రాత్రి తీసుకుంటాం, జనవరి 1 నుంచి ఉందామంటాం, మార్చి వరకు మళ్ళీ అన్నీ తేలిపోతాయి, ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇదే డిసెంబర్ 31-30 వచ్చేదాకా మళ్ళీ అవే పనులు అవే రొటీన్గా చేస్తున్నామేమో. ఒకసారి ఆలోచించాలి. ఇది నిజమైన మారు మనస్సు కాదండి. ఇది నిజమైన మారు మనస్సు కాదు. నిజమైన మారు మనస్సు అనుదినము అనుక్షణము దేవునితో సహవాసాన్ని కలిగి అనుదినం ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ దేవునికి అనుగుణంగా దేవుని సంతోషపెట్టే విధంగా మనసు మార్చుకొని జీవించడమే నిజమైన మారు మనస్సు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఇది ఎలా కలుగుతుంది, మారు మనస్సు ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, మొట్టమొదటిగా మనం గ్రహించాల్సినటువంటి విషయం నేను పాపిని అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. రెండవదిగా ఆ పాపాన్ని మనం ఒప్పుకోవాలి. మూడవదిగా ఆ పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. నాలుగవదిగా దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రభువా ఇక నేను కాదు జీవించేవాడను నీవే, పౌలు అన్నట్టుగా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్టుగా. కనుక ప్రియమైన సంగమా, మనం పాపులమని గ్రహిస్తున్నామా? ఈనాడు అనేకమైనటువంటి అబద్ధ బోధలు, మనం పాపులం కాదు మనం పరిశుద్ధులం అంటున్నారు చాలామంది. ఎంతవరకు మీరు ఆలోచించండి. మనం పాపులమే కాకపోతే మరి పరిశుద్ధమైన కార్యాలు ఎందుకు చేయట్లేదు? మనం ఎందుకు అనేకులకు సువార్తను విరివిగా ప్రకటించలేకపోతున్నాం? ఈ దినాన ఎందుకు అనేకులు మారు మనసు పొందినట్లుగా మనం బ్రతకలేకపోతున్నాం? ఆలోచించాలి. మనం పాపులమే, పాప స్వభావం ఇంకా మనలో ఉంది. సంపూర్ణమైన మారు మనసులోనికి మనం ఇంకా రాలేదు. కనుకనే మరి అరుదుగా కొద్దిమంది మాత్రమే, కొంత శాతం మాత్రమే నిజమైన మారు మనస్సు కలిగి జీవించిన కారణం చేతనే ఇలాగ మందకొడిగా దేవుని యొక్క సువార్త సాగుతూ ఉంది. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్దివారే ఉన్నారని బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన సంగమ, ఈ మాటల్ని మనం ఆలకించాలి. రెండవదిగా చూస్తే సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము నేను చదివి వినిపిస్తాను. 28వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక చూడగలిగితే అక్కడ ఆ మాట నేను
మరి మీకు చదివి వినిపిస్తాను. 13వ వచనం. అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. మనం పాపినని గ్రహించాలి, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మనల్ని మనం దేవుని హస్తాల్లోకి అప్పగించుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని. తర్వాత ఎందుకు మనం మారుమనస్సు పొందాలి? మారుమనస్సు పొందకపోతే మనం జీవించలేమా? జీవించవచ్చు, లోకలందరితో పాటుగానే జీవించవచ్చు. కానీ మారుమనస్సు పొందకపోతే మనకు రక్షణ లేదు. నీలో మనస్సు మారితేనే కదా నీవు రక్షణ పొందుకునేది. రక్షణ అనుభవం లేనివారికి వస్తేనే కదా దాని యొక్క ప్రతిఫలము బహిరంగంగా బాప్తిస్వం తీసుకోవటం. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనసు మారితే నీవు బహిరంగంగా ఒప్పుకోలుకు నువ్వు ముందుకు వస్తావు. ఇంతకుముందు చెప్పాను, మనం పాపను గ్రహించాలి, దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవటంలో మనం ఒక క్రియ చేస్తాం. ఇక్కడ రక్షణ పొందుకున్నాం అంటానికి సాక్షులంగా బహిరంగంగా మనము బాప్తిజం తీసుకుంటాం, నీటి బాప్తిజాన్ని మనం తీసుకుంటాం. ఇది బహిరంగపు ఒప్పుకోలు. అందుకు మనం పొందాలి. రక్షణ పొందాలంటే బాప్తిజం తీసుకోవాలి. మనం బహిరంగంగా కూడా దాన్ని ఎలివేట్ చేయాలి. మూడవదిగా చూస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూడగలిగితే, లూకాసు వార్త 15వ అధ్యాయం, అక్కడ ఒక మాట, చక్కని మాట రాస్తూ ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను. 15:7లో ఒక చక్కని మాట అక్కడ రాస్తూ ఉంటున్నారు. నీవు మారుమనస్సు పొందితే కలిగేటువంటి ఫలితం ఏంటంటే, చదువుతున్నాను. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. నీవు మారు మనస్సు పొందితే దేవునికి సంతోషము. నేను ముందే చెప్పాను. నేను మారు మనస్సు పొందితే, మరి మారు మనస్సు ఉంటేనే మనం దేవుని సంతోషపెట్టగలము. దేవుని సంతోషపెట్టేటువంటి పనులను, మాటలను, క్రియలను, ప్రవర్తనను మనం ప్రవర్తించగలము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. కనుక వాక్యం కూడా అదే బోధిస్తుంది. ఒక్క పాపి విషయమై, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. నీవు మారు మనస్సు పొందితే ఎక్కువ సంతోషము పరలోకంలో కలుగుతుంది, దేవునికి కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక మనం పొందుకున్నాం అనేటువంటి భ్రమలో ఉంటున్నామేమో చాలాసార్లు. మారు మనస్సు కలిగి జీవిస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, మరి అన్నీ చేస్తున్నాం అని మనం కానుకలిస్తున్నాం అన్నీ అనుకుంటున్నామేమో. నిజమైన మారు మనస్సు మనం కలిగి ఉంటే నిత్యము మనము దేవుని యొక్క అడుగుజాడల్లో మనం ఉంటాం. నిత్యము దేవుని యొక్క వాక్య పఠంలో, నిత్యము దేవుని అనుసంధానమై దేవుని యొక్క సహవాసంలో మనం ఉంటాం. ఒక విచారకరమైనటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఉదయకాల సమయంలో మన సంఘంలోనే, ఎక్కడో కాదు, ఆన్లైన్లో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన సంఘంలో. ప్రతి బుధవారము, ప్రతి మంగళవారము, ప్రతి సోమవారము, తర్వాత మరి శుక్రవారము, గురువారము, శనివారము, దాదాపు వారం మొత్తం ఆన్లైన్ క్లాసులు, మరి ఆయా సందర్భాల్లో ఆయా బైబిల్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది ఆన్లైన్లో మనం పాల్గొంటూ దేవుని మహింపరుస్తున్నాము? ఎంతమంది ఆన్లైన్లో మనము సంఘ కార్యక్రమంలోనే, ఎక్కడ కార్యక్రమంలో అటెండ్ చేయమని నేను అనట్లేదు, సంఘ కార్యక్రమాలనే మనం ఎంతమంది, దాదాపు ఎన్ని బ్రాంచెస్ మనకు ఉన్నాయి, మనం ఎంతమంది మనం ఉన్నాము, అంతమందిలో కనీసము 50% అయినా మనము ఆన్లైన్లో మనము దేవుని యొక్క మాటలను వినగలుగుతున్నామా? అట్లీస్ట్ 25%, 25%. చాలా విచారకరం. మొన్న శనివారం ప్రార్థన చూస్తే 9 మంది ఉన్నారు ఆన్లైన్లో. ఎంత విచారకరం అంటే అంత విచారకరం. మన సంఘ సభ్యులు ఎంతమంది అండి? మనం ఎంతమంది పాల్గొంటున్నాం? ఎలాంటి మారుమనస్సు మనం కలిగి ఉన్నాం? ఒక్కసారి ఆలోచించాలి. మీరు నిజమైన మారుమనస్సులో ఉన్నారా లేదా భ్రమలో ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రియమైన సంఘమా, ఈ మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ వాస్తవం ఇది. మనం ఆలోచించదగినటువంటి విషయాలు. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆనాడు హగ్గై ద్వారా అక్కడ ఉన్నటువంటి జనాన్ని, యూదా జనాంగాన్ని ప్రశ్నించాడు. ఈరోజు ఇదే మాటల ద్వారా మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. నిజమైన మారు మనస్సు మనం కలిగి ఉన్నామా లేదా భ్రమలో బ్రతుకుతున్నామా? అంత్య దినాల్లో ఉన్నాం మనం, చివరి దినాల్లో ఉన్నాం మనం. ఏం చేస్తున్నాం మనం? ఎలాంటి మారు మనస్సు మనం కలిగి జీవిస్తున్నాం? ఒకవేళ నువ్వు మారు మనస్సు పొందకపోతే, మరి దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు ఇంకా భ్రమలో ఉన్నట్టయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, లూకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. 13:5లో లూకాసు వార్త 13వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. ఒకవేళ నువ్వు మారు మనస్సు పొందకపోతే అంటున్నటువంటి మాట,
కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాట. మారు మనసు పొందకపోతే నశిస్తారు. ప్రకటన గ్రంథంలో కూడా ఒక చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ వచనము ఆడు అంటున్నాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మీరు మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుంచి తీసివేతును. దేవుడు నీకు ఏమేమైతే ఇచ్చాడో వాటన్నిటిని ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దీపస్తంభాన్ని తీసివేస్తాడంటే ఆయన ఇచ్చినటువంటి వెలుగును నీలోంచి తీసివేస్తే ఇంకా నీలో మిగిలేది చీకటే, నరకమే, అగ్నిగుండమే. 16వ వచనాన్ని కూడా చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. 22వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ఈ మాటలన్నీ కూడా మీరు మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆలోచించండి. మన మారు మనస్సు, మనం కలిగి ఉన్నటువంటి మారు మనస్సు మరి అది మనల్ని భ్రమపరుస్తుందా లేదా నిజమైన మారు మనస్సులో మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకునవలసినటువంటి వారం అంటున్నాం. కనుక ప్రియమైన సంగమా, ఈ మాట ఆయన తెలియజేస్తుంటున్నాడు. ఆయన రాకడకు ఆలస్యం ఎందుకో తెలుసా? 2వ పేతురు గ్రంథం, 2వ పేతురు పత్రిక, పేతురు 2వ పత్రిక జ్ఞాపకం చేస్తాను నేను ఒక మాట. 3వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఇంకా రావడానికి ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే మరి అక్కడ ఈ మాటను తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇంకా భారతదేశంలో చూస్తే కొన్ని కోట్ల మంది ఒక్కసారి కూడా సువార్త వినని ప్రజలు మన భారతదేశంలోనే ఉన్నారు. ఇంత సువార్త జరుగుతుందని మనం అనుకుంటున్నాం, కానీ జరిగిన చోటే జరుగుతుంది, కానీ జరగని చోట అలాగే ఉంది. యేసు ప్రభు అనేటువంటి పేరు వినని వారు కొన్ని కోట్ల మంది భారతదేశంలోనూ ఉన్నారంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రేమైన సంఘమా, ఆలోచిస్తున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? అందరికీ సువార్త అందనట్లుగా ప్రార్థన చేయగలుగుతున్నాడా? ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇందుకే ఆయన చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు, ఏ ఒక్కరు కూడా నశించుట ఆయన చిత్తము కాదు, అందరూ రక్షింపబడాలి, అందరూ నాతో సహవాసం చేయాలి అనేటువంటి ఒక గొప్ప మరి ఉద్దేశంతో ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక ప్రియమైన సంగమా, ఈ మాటలన్నింటినీ కూడా మనము మరి ఆలకించవలసినటువంటి వారం అంటున్నాం. నిజమైనటువంటి మారు మనస్సు మరి ఒక విషయాన్ని నేను ముందుకు సాగుతాను. నిజమైనటువంటి మారు మనస్సు అంటే ఏంటంటే, ఆ నిజమైన మారు మనస్సు అంటే మరి ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయనను మనము ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించాలి. మారు మనస్సు అనేటువంటి మాటను మనం చూసినప్పుడు చాలామంది మనస్సు అంటే హృదయం అనుకుంటాం, తర్వాత మరి ఆత్మ అనుకుంటాం, తర్వాత మనస్సు అనుకుంటాం. సో ఇక్కడ దాని స్పష్టత కూడా నేను ఇస్తాను. హృదయము, దేవుడు సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, మరి మీ హృదయము ఘోరమైన వ్యాధి కలది అనేటువంటి మాట అంటాడు. కాబట్టి హృదయాన్ని గురించి ఇన్ని మాటలు అంటున్నాడు. హృదయం అనేటువంటిది హృదయంలో నుంచి మనకు ఆలోచనలు హృదయంలోంచే పుడతాయనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు మనం చూసినప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం, 20వ వచనాన్ని, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. అంటే మన ఆలోచనలు, మన మాటలు అన్నీ కూడా ఏమవుతున్నాయి? మన హృదయంలోంచి వస్తాయి కనుక మనల్ని అపవిత్రపరుస్తాయి. అంటే హృదయంలో నుంచి ఆలోచనలు పుడతాయి. ఒకవేళ హృదయం చెడ్డదైతే చెడ్డ ఆలోచనలు వస్తాయి. సో మనస్సు ఏం చేస్తుంది అంటే, మనస్సు ఈ యొక్క ఆలోచనలను విశ్లేషిస్తుంది. నువ్వు ఒక మంచి ఆలోచన చేస్తే దాన్ని విశ్లేషించి దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాలన్నింటినీ కూడా నీకు ఆత్మ నీకు తెలియచేస్తుంది.
అదే చెడ్డ ఆలోచన చేస్తే చెడ్డ ఫలితాలు ఇలా ఉంటాయని తెలియజేస్తుంది. అయినా కూడా నువ్వు ముందుకు అలాగే ఒక దొంగతనం చేయడం ద్వారా వాడికి మరి డబ్బు, నగలు అవన్నీ వస్తాయని వాడు ఆశిస్తాడు. తర్వాత పర్యవసానం ఏంటనేటువంటిది వాడు ముందు ఆలోచించడు. తర్వాత జరిగేది అవమానము, జైలు అనేటువంటిది వాడు ఆలోచించడు. చెడ్డ ఆలోచనలు, మంచి ఆలోచనలు, మేలు చేసేటువంటి ఆలోచనలు చేసినప్పుడు తద్వారా వచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మరి మనస్సు విశ్లేషిస్తుంది. కాబట్టి మనస్సు చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే దేవుడు మత్తయి సువార్త 22:36 అంటాడు, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే మనము ఏం చేయాలి అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే అక్కడ రాస్తున్నటువంటి మాట, శరీరానుసారులు శరీర విషయమందు మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమందు మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రియమైన సంగమా, మారు మనస్సు పొందితే నీవు శరీరానుసారమైనటువంటి మనస్సులోంచి నువ్వు బయటికి వస్తావు. నీవు ఆత్మానుసారమైనటువంటి ఆత్మ నీలో ఉండి ఆత్మ నీలో దేవుని వైపు నడిపిస్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనసులోనికి నీవు వచ్చావంటే నీవు నిజమైన మారు మనస్సును నీవు పొంది ఉన్నావు అనేటువంటి మరి వ్యక్తివేని మరి గ్రహింపులోనికి తెచ్చుకోవాలి. మనలో లోకాశలు ఏమీ లేకుండా లోకాశలు అంటే మినిమం దేవుడు మరి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, మరి కట్టుకోవడానికి బట్ట, జీవించడానికి పోషణ, అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. అవి మినహాయించి నువ్వు అధికంగా నువ్వు ఏదైనా ఆశిస్తే ఈ లోకంలో అది మరి ఆ శరీరాశి కిందికి వస్తుంది. నీకెంత కావాలో అంత సమకూర్చుకో. అలనాడు ఇశ్రాయేలీయులు కూడా మన్నాను కురిపించినప్పుడు వారు తినగా వారు తినంగా మరి మిగతా ఏం చేశారంటే కూర్చుకొని దాచిపెట్టుకున్నారు. ఏమైంది అంటే మొత్తం మురిగిపోయింది. దేవుడు అదే చెప్పాడు, సాదృశ్యంగా ఇప్పుడు జ్ఞాపకం చేశాడు. మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలం, ప్రభు కొరకు జీవించినంత కాలము మనము లోకానుసారమైనటువంటి విషయాలు, శరీరానుసారమైనటువంటి విషయాలను పక్కన పెట్టాలి. ఆత్మానుసారమైనటువంటి విషయాలు మనము అట్టి మనస్సు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. ఇది దేవుడు కోరుతున్నాడు మన నుండి. ఇది నిజమైన మారు మనస్సు. మారు మనస్సు అంటే కేవలం మనకున్నటువంటి ఏదో చిన్న అలవాట్లను మానుకొని మరి మనము జీవించటం కాదు. కంప్లీట్గా శరీరానుసారమైన, లోక పారంపర్యాచారాల్ని మనం వదిలిపెట్టేసేయాలి. మనం దేవునికి ఇష్టమైనటువంటి విధంగా ఈ లోకంలో మనము అట్టి మనస్సును కలిగి మనము జీవించటమే నిజమైన మారు మనస్సు. ఈ విషయాన్ని మనము గమనించాలి. కనుక మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకమందు ఉందని మనం గమనించుకోవాలి. పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20లో ఈ మాటను అంటున్నాడు. కనుక ప్రియమైన సంగమా, ఈ మాటలన్నీ మనం చూస్తుంటున్నప్పుడు మరి దేవుడు హగ్గయి ద్వారా ఈ ప్రవచనాన్ని తెలియచేయగానే మరి వారందరూ కూడా, జెరుబ్బాబెలు కానీ యెహోషువ కానీ శేషించిన జనమంతా కూడా భయభక్తులు పూనారు యెహోవా యందు. వెంటనే వారు చేసిన పని ఏంటంటే 14వ వచనం, యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఏ మనస్సు? శరీరానుసారమైనటువంటి మనస్సు కాదు. ఇప్పటిదాకా శరీరానుసారమైనటువంటి మనస్సుతో వారు వ్యవహరించారు. పంపించినటువంటి డబ్బంతా వారు సరంబి వేసిన గృహాలు కట్టుకున్నారు. ఆ ఇళ్లలో వారు సంతోషిస్తుంటున్నారు, వారు జీవిస్తూ ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ప్రవచనము హగ్గయి ద్వారా ప్రవచించబడిందో వెంటనే వారు భయభక్తులు పూనారు. తమ మనస్సులను మార్చుకుంటూ ఉన్నారు. తమ ఉద్దేశాన్ని మార్చుకుంటూ వారు దేవుని యొద్దకు వస్తుంటున్నారు. జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా, ఆయన యొక్క వాక్కు వారందరినీ ప్రేరేపింపగా వారు ఏం చేశారంటే వారు కూడి వచ్చి రాజైన దర్యావేషి యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమందు సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. పనిని మొదలుపెట్టారు. ప్రియమైన సంగమ, 16 సంవత్సరాలు వారు టైం వేస్ట్ చేశారు. డబ్బునంతా కూడా వారి సొంతానికి వాడుకున్నారు. కనుక ప్రియమైన సంగమ, ఈ మాటలన్నింటినీ కూడా మనం ఆలకించాలి. చివరిగా దేవుడు ఏం సెలవిచ్చాడంటే దేవుడు మరి ఆయన కన్ఫెషన్ తర్వాత మరి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇక మీరు భయపడవద్దు, మీరు దేని విషయంలో భయపడవద్దు, మీరు ఆలయం కట్టడం ప్రారంభించారు కనుక మీరు భయపడవద్దు అనేటువంటి ఒక కంఫర్ట్ని ఆయన ఇస్తుంటున్నాడు. తర్వాత మీరు
పవిత్రమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి. ఏదో పవిత్రమైన దాన్ని పట్టుకుంటే నేను పవిత్రం అయిపోతానని మీరు అనుకోకూడదు. మీరు లోపల నుంచి మీరు మారు మనసు సంపూర్ణమైనటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ కూడా మీరు తొలగించుకొని దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని, మీ యొక్క జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకొని మీరు జీవించవలసినటువంటి వారు అంటున్నారు. ఆ విషయాన్ని పరిశుద్ధత కలిగి జీవించమని చెప్పాడు దేవుడు. తర్వాత ఆయన ఒక నిబంధనను చేస్తూ ఉంటున్నాడు, జెరుబ్బాబెలుతో నిబంధనను చేస్తూ ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆయన చెప్తున్నటువంటి మాట, చివరి ప్రవచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేశాడు. ఎల్లప్పుడూ కూడా నీ సంతానమే ఎవరో ఒకరు మరి ఆ యూదా దానికి సింహాసనం మీద కూర్చుంటారు అనేటువంటి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తుంటున్నాడు, తిరిగి రెస్టోర్ చేస్తున్నాడు. దేవుడు ఆ యొక్క శాపాన్ని మొత్తం కొట్టివేసి ఇప్పుడు తిరిగి రెస్టోర్ చేస్తూ ఉంటున్నాడు. నా ముద్ర ఉంగరాన్ని నీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. చివరి వచనంలో చూస్తే 23వ వచనం, 2వ అధ్యాయం 23, నా సేవకుడకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర యుంగరంగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి మాట ఈ 2వ అధ్యాయంలో దాదాపు 14 సార్లు రాయబడింది. ప్రేమైన సంఘమా, దేవుడు మనల్ని రెస్టోర్ చేసే దేవుడు, తిరిగి మన యొక్క స్థితిని మార్చే దేవుడు. మరి తనకు అనుగుణంగా ఆయన మనల్ని తిరిగి నిలువబెట్టుకునేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ విషయాలన్నింటినీ కూడా మనం గమనించి నిజమైన మారు మనస్సు కలిగి మనము అలనాడు హగ్గై ద్వారా సూచించినటువంటి ఈ 4 ప్రవచనాలు మన జీవితంలో కూడా అవి వర్తిస్తాయి. మన జీవితానికి అప్లై చేసుకొని మనం ఆ ప్రకారము జీవించుదుముగాక. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో ఆశీర్వదించి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, దయామయుడా, ప్రేమామయుడా, హగ్గై ద్వారా సెలవిచ్చినటువంటి ఈ 4 ప్రవచనాల సారాన్ని మేము ధ్యానించడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు. అందులో ముఖ్యంగా మారు మనస్సు అనేటువంటి విషయాన్ని అయ్యా మరి లోతుగా ధ్యానించి అనేక విషయాలు మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. మరి నాయన, మారు మనస్సు అనేటువంటి భ్రమలో మేము ఉన్నామేమో, మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఈ మాటలను మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిజమైన మారు మనస్సు కలిగి నీకు ఇష్టమైన బిడలంగా మేము ఉండుటకు నీ సహాయాన్ని దయచేయమని, అయా ఈ లోకంలో నీ సాక్షులుగా ఉండాలని నీవు కోరుకున్నావు, అలాగే మేము ఉండగలుగుటకు నీ సహాయాన్ని దయచేయమని. అంత్య దినాల్లో, చివరి దినాల్లో ప్రభా పరిస్థితులన్నీ కూడా మరి నాయన ఇలాగూ ప్రపంచాన్ని అంతా చుట్టివేస్తుంటున్నప్పుడు, ప్రభా భయాందోళన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు నీవైతే నీ బిడ్డలమైనటువంటి మాకు ఇచ్చిన సంరక్షణను బట్టి, నెమ్మదిని బట్టి, కాపుదలను బట్టి, అయా నడుపుదలను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ దానికి కృతజ్ఞతగా నీ సాక్షిగా ఈ లోకంలో మేము నీ సాక్షులంగా జీవించడానికి మాకు నేర్పించమని మరొకసారి ఈ మాటలన్నిటి ద్వారా మమ్మల్ని మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మనవులు నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. శ్రేష్టమైన దేవునికి వాక్య పరిచయం చేసిన దైవ సేవకులు పాస్టర్ పవన్ కుమార్ గారికి ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తారు. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు గమనించండి. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రార్థన టీవీ వారు ప్రతి ఆదివారం కూడా ఆన్లైన్ వర్షిప్ సర్వీసెస్ వారు రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. వారు అందిస్తున్న ప్రేమపూర్వకమైనటువంటి ప్రోత్సాహము, సహకారం బట్టి, స్వచ్ఛందమైన సేవలు బట్టి ప్రార్థన టీవీ యాజమాన్యం సిబ్బందికి హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. డిసెంబర్ 1వ తారీఖున అఫీషియల్గా మచిలీపట్నంలో ప్రార్థన టీవీ కార్యాలయాన్ని, బ్రాంచ్ని వారు లాంచ్ చేస్తున్నారు. అన్ని కూడా సమకూర్చబడిన మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మరింతగా ప్రార్థన టీవీ పరిచయాలు విస్తృతపరచబడినట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. మన ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబంలోనే ఉన్న 2 డాక్టర్స్ కపుల్, డాక్టర్ ఇంద్రమోహన్ గారు వారు న్యూరో సర్జన్గా ఉన్నారు. డాక్టర్ కావ్య కార్డియాలజిస్ట్ ఉండగా వారిద్దరూ కలిసి వారితో పాటు వారి కొలీగ్ డాక్టర్ శ్రీధర్ గారు మరికొంతమందితో కలిసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బ్రహ్మానంద గారి హాస్పిటల్ దగ్గరలో యశూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ప్రారంభించారు. న్యూరలాజికల్, నరాలకు సంబంధించిన, కార్డియాలజికల్, గుండెకు సంబంధించిన మరే ఇతర సమస్యలు ఉన్న వైద్య సంబంధమైనటువంటి సలహాలు, సహాయము, సహకారాన్ని పొందవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. డాక్టర్ ఇంద్రమోహన్ గారు, డాక్టర్ కావ్య వారు నడిపిస్తున్నటువంటి యశూర్ హాస్పిటల్ అభివృద్ధి కోసం, ఆశీర్వాదం కోసం మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. ఈ నెల 21వ తారీఖు శనివారం అనగా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి శీతాకాల 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అవి కొనసాగించబడుతున్నాయి. డిసెంబర్ 30వ తారీఖు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఆయా స్థలాలు ఉంటున్న స్త్రీల సమాజ పరిచయంలో ప్రభు మహిమార్థం వినియోగించబడుతున్న సహోదరులు ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు వారు నడిపిస్తున్నారు.
దయచేసి అందరూ కూడా మీరు కుటుంబాలతో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు జరిగే శీతాకాల ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కావాల్సిందిగా ఆయా అప్డేట్స్ ప్రతిరోజు కూడా ప్రార్థన అంశాలు ఏ రోజుకు ఆ రోజు కూడా ప్రకాష్ అప్డేట్ చేస్తూ ఉన్నాడు. అవి ఈపీఎఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ గ్రూప్స్ అలాగే మెన్ అండ్ ఉమెన్ గ్రూప్లో అవి రిలీజ్ చేయబడుతున్నాయి. దయచేసి మరి మీరు పాల్గొనవలసిందిగా భారభర్తలుగా మీరు ప్రార్థన సమావేశాల్లో పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ఆ రీతిగా కోవిడ్ బారిన పడిన వారిని, హోమ్ క్వారంటైన్లో ఉన్న వారిని, భయం ద్వారా ఆయా వైరల్ ఫీవర్ ద్వారా భయాందోళనకు గురి అయినటువంటి వ్యక్తుల్ని ప్రభు కనికరించి స్వస్థపరచినట్లుగా ఆర్థికంగా కొంతమంది నలిగిపోయి చితికిపోయినారు. వ్యాపారం దృష్టిలో కానీ ఉద్యోగం లేక జీతాల్లో కోత విధించబడి పనులు లేక అనేక మంది ఆర్థికంగా నలిగిపోయినారు. వారిని ప్రభు కనికరించిన త్వరలో రాష్ట్ర దేశ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ రిలీజ్ చేయబడి అందరికీ అందుబాటులో రావడానికి సాధారణ పరిస్థితులు ఏర్పడి మళ్ళా స్వేచ్ఛగా మనందరూ కలుసుకునే భాగ్యాన్ని ప్రభు ప్రసాదించినట్లుగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ఉదయకాలం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్లో పాల్గొన్న ఆత్మీయులందరూ ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా జీవాధిపతి యేసయ్య మీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది నా ప్రభా కోవిడ్ బారిన పడి ఉన్న కనికరించండి, హోమ్ క్వారంటైన్లో కనికరించండి, స్వస్థపరచండి ప్రభా. ఎంతమంది జ్వరాలు వచ్చి వైరల్ ఫీవర్ ద్వారా భయాందోళనకు గురి అయినా కనికరించండి, స్వస్థపరచండి. త్వరలోనే విశ్వవ్యాప్తంగా వ్యాక్సిన్ రిలీజ్ అయ్యి అందుబాటులోకి వచ్చి అంతటా కూడా ఆత్మస్వేచ్ఛను పొందుకోవడానికి అన్ని రంగాల్లో కూడా అందరూ గొప్ప ఉజ్జీవాన్ని పునరుజ్జీవాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. డాక్టర్ ఇంద్రమోహన్ గారు, డాక్టర్ కావ్య వారి కొలీగ్స్తో కలిసి యశ్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ప్రారంభించుండగా అనేక మంది నా ప్రభా వైద్య సంబంధమైన సలహాలు సహాయాన్ని వారు పొందుకోవడానికి సహాయం చేస్తూ వారి యొక్క పరిచయం కూడా మీరు అభివృద్ధి పరచని ఆశీర్వదించవలసిందిగా అలా ప్రార్థనా టీవీ వారు లాక్డౌన్ నాటి నుంచి నేటి వరకు వారు అందిస్తున్నటువంటి స్వచ్ఛందమైన సేవలను బట్టి ప్రత్యేకమైన దీవెని అనుగ్రహిస్తూ ప్రార్థనా టీవీ యాజమాన్య సిబ్బందిని మీరు దీవించండి. వారి పరిచయాలు విస్తృతపరుస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుంచి అఫీషియల్గా అతన్ని మచిలీపట్నం బ్రాంచ్ లాంచ్ అవుతుండగా ఈ నికృపను వెన్నెంటించవలసింది వేడుకుంటున్నాను. మరింతగా విస్తృతపరచబడినట్లు నికృపను పొడిగించండి ప్రభా. ఈ ఉదయకాలం ఎంతమంది నా ప్రభా ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొని ఇండియా అబ్రాడ్లో ఉన్న ఆత్మీయులందరూ కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరిగా అక్కరలో అవసరాలు మహిమలో తీర్చండి ప్రభా. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఎంతమంది కృంగిపోయి ఉన్నారు మీ దివ్యమైన సందర్శన, మీ స్పర్శ స్వరాన్ని అనుగ్రహించండి. మీ అద్భుత హస్తాన్ని బిడ్డలతో ఉంచండి ప్రభా. అమూల్యమైన శ్రేష్టమైన విలువైన ఘనమైన వాగ్దానాలు నెరవేర్చవలసింది వేడుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీ ప్రేమను ప్రత్యక్షపడుతున్న త్వరలోనే అందరం కూడా స్వేచ్ఛగా మేము కలుసుకొని సాధారణ పరిస్థితులు నెలకొనగా సన్నతించే భాగ్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించమని, మా వ్యక్తిగత జీవితాలు, కుటుంబాల పరిచయం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని, అలాగే ఈ నెల 21వ తారీఖు నిన్న నుంచి ప్రారంభించబడిన ఈ ఉపవాస ప్రార్థన డిసెంబర్ 30 వరకు కొనసాగించబడుతుండగా నడిపించే ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్ఠించండి, అభిషేకించండి. ఎంతమంది విశ్వాసులు నా తండ్రి ఆత్మీయులందరూ కూడా వారి గృహాల్లో ఉండి ఈ జూమ్ ఆన్లైన్లో వారు పాల్గొంటున్నారు. అలాగే ఆదివారం సాయంకాలం 5 to 6 సండే స్కూల్, 6 to 7 యూత్ బైబిల్ స్టడీ, ప్రతి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో జూమ్ ఆన్లైన్లో జరుగుతున్న గ్రేస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ బైబిల్ క్లాసెస్, అలాగే బుధవారం రాత్రి 8 to 9, శనివారం రాత్రి 8 to 9 బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన గుడికలను బట్టి. అలాగే నా ప్రభా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా తండ్రి అందరూ కూడా ఆధ్యాత్మికంగా నా ప్రభా నా తండ్రి సన్నగిలిపోయిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి గొప్ప ఊతాన్ని, ఉజ్జీవాన్ని పొందుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని, దీవించమని, ఘనత మహిమ ప్రభావం పొందుకునమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మాటల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఉదయకాలం ఇండియా అబ్రాడ్లో ఉన్నటువంటి ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులకు ఆయన ప్రేమించి బిడ్డలకు సమస్తమునకు జరగవలసిన కార్యములకు సదా తోడైండునుగాక. అందరం చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధించేద్దాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయు మీసా, ఆశతో నమ్మి యున్నాము ఈ సత్య వాగ్దత్తము. మాహి మీద కృమ్మరించుము దేవా,
క్రమర ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా, ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయు మీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము, ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. బలో యేసు మహారాజ్కే జై. త్వరలో రారాజుకి రాబోతున్న యేసు రాజుకే జై.